ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ చాలా పూర్గా ఉంది అనేటువంటి మాట ఒకటి వినపడుతుంది. బడ్జెట్ విపరీతంగా పెరిగిన తర్వాత మరలా లేట్ అవడానికి కూడా ఇది ఒక కారణం అండి. ఎందుకు హౌసింగ్ లేట్ అయింది అంటే నేను ఒప్పుకున్నా. 2.5 years అయింది ఇప్పటికి మేము అధికారంలోకి వచ్చి. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. ఒక్క హౌస్ కూడా కట్టలేదు నేను కాదంటలేదు. నేను దీనికి వేసుకునేవాడు వాడు సంతోషం ఏదో తూతు మంత్రంగా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిన ఇల్లు 4 లక్షల ఇళ్ళు కనపట్లేదు. పార్టీలో అటువంటి వివక్ష ఏమి లేదంటారు, అంటే వాళ్ళని ఎక్కువగా చూడటం వీళ్ళని తక్కువ చూడటం. మాదిగలందరిలో హార్ట్ బర్నింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేను పెద్ద మాదిగగా ఉంటానన్నారు, డప్పు కొట్టారు, మాదిగ పల్లెల్లో వచ్చారు, ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఉన్నాయి. మా అధ్యక్షుల వారిని కూడా మేము కలిసినప్పుడు కూడా అడుగుతున్నా, కులాన్ని మేము పూర్తిగా ఏమీ విస్మరించలేదు, కులానికి అన్యాయం జరుగుతుంటే మేము కూడా చూస్తూ ఉండేది లేదు. సార్, ఇటీవల అంటే తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తా విమర్శించినటువంటి కొంతమంది నాయకులు తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం పూర్వోత్తరాలు, తెలుగుదేశం చరిత్ర పాఠాలు చెప్తున్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. మీ దృష్టికి వచ్చింది అది? అంటే కొంచెం నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, కొంచెం ఇదిగా ఉంటుంది. నిన్నటిదాకా ఆ పార్టీలో ఉండి మా నాయకుడిని తిట్టి ఈ రోజు నుంచి మా నాయకుడు పక్కన కూర్చొని అవతల వాళ్ళని తిట్టే వాళ్ళని కూడా నేను చూస్తున్నాం. రెండు 2014 ఎన్నికల్లో మీ పార్టీ తరఫున పోటీ చేసే ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీజేపీని, టీడీపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఆయన విమర్శల పదును బాగా పెంచారు. మరి దాన్ని ఏమనాలి? ఆయన అన్నాడు కదా 2019లో నేను పోటీ చేస్తానని. ఎలా పోటీ? మా పార్టీ తరఫున పోటీ చేస్తాడా, లేకపోతే అతను స్వతంత్రంగా పోటీ చేస్తాడా? అదేమన్నా పోటీ చేస్తానని మాత్రమే అన్నారు. మేము విల్ రిక్వెస్ట్ హిమ్ టు కంటెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ తరఫున చేయమని. ఒక టికెట్ ఇస్తాం సార్, ఒక టికెట్ ఇస్తాం, ఆయన పోటీ చేస్తాడు. ఆయన కోరిన చోట ఒక టికెట్ ఇస్తాం, పోటీ చేస్తే యూ విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. మీరు రిమోట్ కంట్రోల్ లాగా ఆయన ఆపరేట్ చేస్తున్నారా? ఇప్పుడు సీఎం గారి ఇంటికి, అంటే ఆయన క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, ఆయన సొంత గృహానికి కానివ్వండి, సో ఇక్కడ వెలగపూడిలో ఇంటికి కానివ్వండి, లక్షల మీద లక్షలు నిధులు కేటాయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడుతున్నారు. ఆయన విదేశాలకు వెళ్తే కొంతమంది ప్రతిపక్షాలు ఏదో విలాసవంతమైన యాత్రలకు వెళ్ళారన్న. కాదండి, ఆయన భిక్షాటనకి వెళ్ళారు. ప్రపంచ దేశ యాత్రికులను ఆకర్షించే రీతిలో అమరావతి మన రాజధాని నిర్మాణం చేయడం కోసం ఆయన జోల పట్టుకొని వెళ్ళాడండి. దేనివల్ల అంటే కృష్ణా జిల్లా నాయకులు మిమ్మల్ని కొంచెం దూరం పెట్టాలనుకున్నారా? నందిగామ సీటు నాకు రాకుండా అడ్డుపడిన మాట కదా. అడ్డు అంటే ఇంకొకరికి ఇవ్వమని కోరారు. పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్, ఈ ప్రభుత్వ అధికార ఫ్రూట్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆ రోజు లేరండి. ఆయనతో ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు. పార్టీలో ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో, ఫిరాయించి ఇటు వచ్చారో వాళ్ళకి కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలంటే పార్టీ వాళ్ళు ఆయన్ని మీరు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది, అంటే ఒక ఉద్యమ స్థాయిలో వస్తున్నారు అన్ని జిల్లాల నుంచి. రీసెంట్గా చూసాం, మొన్న ఇవాళ పేపర్లో కూడా వేశారు, విజయనగరం జిల్లా నేతలు కలుస్తున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎవరికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు, కొంచెం హోదా ఇవ్వలేదు. నాకే ఇచ్చారు ఆయన. ఆ ఆయనకి ఎప్పుడు నాకు కృతజ్ఞత ఉందండి. ఇప్పుడు కూడా ఇది కూడా లాగేసుకుని నాకు ఆయన పట్ల కృతజ్ఞత ఉంటుంది. ఫర్ ఎవర్ అండ్ ఫర్. నమస్కారం వరలరామయ్య గారు. నమస్కారం అండి. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, తెలుగుదేశంలో సీనియర్ నాయకులు. ఇటీవల కాలంలో అంటే కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి వివాదం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానికి మీరు కేంద్ర బిందువుగా ఉన్నారు. అయితే ఫస్ట్ మీరు నిర్వహిస్తున్న శాఖ గురించి కొంచెం మాట్లాడి తర్వాత రాజకీయాలకు వెళ్దాం. అంటే హౌసింగ్ యాజ్ సచ్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ చాలా పూర్గా ఉంది అనేటువంటి మాట ఒకటి వినపడుతున్నది. దాని మీ సమాధానం ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది
1975లో స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇది. పేదవాళ్ళకి గృహ నిర్మాణం చేయాలన్న ఆలోచన. దురదృష్టం ఇది వెలుగులోకి వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి కూడు గుడ్డ నీడని ఒక బ్రహ్మాండమైన ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆయన. అదే ఆయన గెలుపుకి కారణమైంది. అందులో భాగంగా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 470 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమనేదండి. 475 రూపాయలకి ఏం చేస్తారు, 4 వాసాలు కొనడానికి కూడా వచ్చేది కాదు. ఇది కాదని మొట్టమొదటిసారిగా 17,000 రూపాయలు ఇచ్చారు ఆ రోజులో. 83లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన అంటే పక్కా గృహ నిర్మాణం చేయాలి. అంతేకాదు, పక్కా గృహం నిర్మాణం చేయాలి. అయితే సూర్యుడు చంద్రుడు వీడింట్లోనే కాపురం ఉంటారు కదా. అది స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ దఫా పదవి స్వీకారం చేసిన తర్వాత ఈయన మొత్తం కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమందికి గృహాలు అవసరమని ఒక టెంటేటివ్గా ఒక సర్వే చేస్తే దాదాపు 30 లక్షల మందికి ఇళ్ళు కట్టాల్సిన అవసరం కనపడింది టెంటేటివ్గా. దట్ ఇస్ నాట్ ఏ పక్కా నంబర్. ఇందులో ఆయన నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. మొట్టమొదటిసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బుకే తీసుకుని వెళ్ళి ఆయన కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా. మీకు ఒక పెద్ద బాధ్యత పెడుతున్నా నీ మీద, దురదృష్టం గెలవలేకపోయినా అయినా కూడా నీకు ఒక బాధ్యత పెట్టాలనే ఉద్దేశంతో చైర్మన్గా పెడుతూ ఉన్నా. పేదవాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పక్కా గృహ నిర్మాణం, డబ్బులు ఉన్నవాడు గృహ నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేసిన రోజున ఎంత సంతోషపడతారో ఈ పేదవాడు కూడా అలా సంతోషపడాలా. దీనికి ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పి ఆయన కోరటం జరిగింది. దాని మీద ఆయన ఆశయాలు ఎన్ని కడదాం సార్ అని, ఎన్నైనా కడదాం, మన బడ్జెట్కి అనుకూలంగా బడ్జెట్ ఎంతవరకు పర్మిట్ చేస్తే అన్నీ కడదాం, ఒక ప్రాధాన్యత ఇద్దామని చెప్పినప్పుడు మేమంతా కూడా చాలా ఆలోచన చేసాం. అప్పుడు మాకు అగర్వాల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవాడు, ఎండీగా ఉండేవాడు. ఎంతండి మీ బడ్జెట్ ఎంత? దీనికి సపరేట్ బడ్జెట్ అంటే ఏది ఉండదండి. ఇప్పుడు దీనికి సపరేట్ అందులోనే ఇస్తాం, మేము ఎన్ని అడిగితే అని ఇస్తాం. మేము టెంటేటివ్గా 2 లక్షల రూపాయలు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కావాలని, 2 లక్షల ఇళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కట్టాలని చెప్పి మేము అనుకున్నాం. 2 లక్షలు కట్టడానికి మొట్టమొదట మేము అనుకున్నది చంద్రబాబు నాయుడు గారు డబుల్ బెడ్రూమ్ కట్టాలనుకున్నారు. కంఫర్టబుల్గా ఉండాలి, పేదవాడు కూడా ఆనందంగా ఉండాలి. అంటే కేసీఆర్ చేసిన తర్వాత అనుకున్నారు మీరు? లేదు, కేసీఆర్ కంటే ముందే. కేసీఆర్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో అప్పుడు అతను కట్టాడు. చంద్రబాబు గారి ఆలోచన తల్లిదండ్రులు అయితే భార్యాభర్త ఒక రూమ్లో ఉంటారు, పిల్లలు ఒక రూమ్లో ఉండాలి. కానీ ఎక్కడ రాలేదు అది. నేను అదే చెబుతున్నాను. అది ఆలోచన చేసి మీరు ఏం చేస్తారో తెలియదు, 250 స్క్వేర్ ఫీట్లో 2 బెడ్రూమ్, స్మాల్ బాత్రూమ్, చిన్న వంటగది, చిన్న సిట్అవుట్, దీంతో ప్లాన్ చేయమంటే ప్లాన్ చేసాం. 250 స్క్వేర్ ఫీట్లో ఒక మోడల్ హౌస్ పెట్టి మేము కాకినాడలో ఒక బీచ్ ఫెస్టివల్ చేసినప్పుడు అక్కడ పెట్టాను. ఆ రోజున మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వస్తున్నారు కాకినాడ. మేము హౌసింగ్ వాళ్ళు తయారు చేసి అక్కడ మోడల్ హౌస్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ దాంతో పెట్టాము. అక్కడ పెడితే ఆ రోజు చూశారు ఆయన. 2 బెడ్రూమ్స్, ఆయన కోరిక మేరకు చిన్న సిట్అవుట్, స్మాల్ కిచెన్, బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ చూశారు ఆయన. చూసిన తర్వాత నేనే అన్నాను, అంత బాగుంది అన్నారు. బాగుంది, విల్ గో హెడ్ అన్నారు. అంటే నేను అప్పుడు ఎక్కువ సార్ 250 స్క్వేర్ ఫీట్లో పెడితే ఒక 6x6 మనం బెడ్ వేస్తే వాడు నడవటానికి అవకాశం ఉండట్లేదు సార్, ఇంకా కొంత ఏమన్నా పెంచితే బాగుంటుంది అంటే ఎంత అన్నారు. అప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా ఇంకొక 50 స్క్వేర్ ఫీట్ పెంచండి సార్ అన్నారు. అంటే ఆయన ఆలోచన చెప్పాలని నా ఉద్దేశం. అంటే ఆయన ఇమ్మీడియట్గా ఈసారి అంటే 300 స్క్వేర్ ఫీట్లో డబుల్ బెడ్రూమ్ తోటి ఇల్లు అన్న చేస్తే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. అనుకూలంగా లేదు. రాష్ట్ర బడ్జెట్ మిగతా పనులన్నీ ఆపాల్సి వచ్చేటట్టు. మరలా ఎంత అయిందండి ఒక ఈచ్ హౌస్? దాని కాస్ట్ ఎంత? దానికి ఈచ్ హౌస్ వచ్చేటప్పటికి మాకు 2,75,000 అవుతుంది. 2,75,000, 3 లక్షల దాకా వెళ్ళేటట్లుంది. అంటే టోటల్ సబ్సిడీగా ఇవ్వాలనుకున్నారా? అంతే. పేదవాడి దగ్గర నుంచి ₹1 కూడా వసూలు చేయొద్దు, అసలు వాళ్ళ కంట్రిబ్యూషన్ వద్దని కదా. పేదవాడికి ఉచితంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉచితంగా పేదవాడికి ఇల్లు ఇచ్చింది, వాడు ఆనందపడాలా. ఎస్, దిస్ హౌస్ ఈజ్ గివెన్ బై చంద్రబాబు గారు ఇచ్చారు నాకు. కానీ ఆ ప్రపోజల్ మీరు చెప్తున్నారు ఏదైతే ముందు 2.5 lakhs 250 స్క్వేర్ ఫీట్, తర్వాత 300, సబ్సిక్వెంట్గా 300 అన్నారు. కానీ అది ఎక్కడ మీడియాలో కూడా వచ్చినట్టు లేదే? మీరు డిస్కస్ చేశారు? వచ్చిందండి. నేను అడిగినట్టు కూడా వచ్చింది.
వర్లరామయ్య గారు కాకినాడలో ఇంకొక 50 లేకపోతే భార్యాభర్తలు ఆ బెడ్ వేసుకుంటే 6x6 వేసుకుంటే 8x8 అండి అది. 8x8లో 6x6 మంచం వేసుకుంటే ఎవడు కాటు పెట్టుకుంటే ఇక దిగటానికి కూడా లేదు, మధ్యలో ఏదన్నా లేచి బయటికి రావడానికి కూడా లేదు. చూశారాయన అందుకే ప్రాక్టికల్గా చూశారాయన. చూసి ఇమీడియట్గా ఈ సైడ్ ఎస్ ఇంకొక 50 స్క్వేర్ ఫీట్ పెంచడానికి కన్నా. బట్ సైమల్టేనియస్గా బడ్జెట్ విపరీతంగా పెరిగిన తర్వాత మరలా లేట్ అవడానికి కూడా ఇది ఒక కారణం అండి. ఎందుకు హౌసింగ్ లేట్ అయింది అంటే నేను ఒప్పుకున్నా. 2.5 years అయింది ఎప్పటికి మేము అధికారంలోకి వచ్చి. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. ఒక్క హౌస్ కూడా కట్టలేదు నేను కాదంటలేదు. నేను దీనికి వేసుకునేవాడు వాడు సంతోషం ఏదో తూతు మంత్రంగా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిన ఇల్లు 4 లక్షల ఇళ్ళు కనపట్లేదండి అసలు. 4 lakhs హౌసెస్ పేరుంది, ఫలానా వర్లరామయ్యకి ఇచ్చారు హౌస్, విక్రమ్ గారికి ఇచ్చారు, పేర్లున్నాయి, అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అయింది, బట్ అక్కడ ఇల్లు లేదు. అటువంటి ఇల్లు 4 లక్షల ఇల్లు కనపట్లేదు. అంటే అట్లా కదండి. అంటే ఇప్పుడు మీరు ఎన్నికల ప్రణాళికలో నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చారు. నాకు తెలిసి తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే 3 సెంట్లు భూమితో 1,50,000 రూపాయల సబ్సిడీతో ఇల్లు కట్టిస్తాం, పేదవాడందరికీ శాచ్యురేషన్ వరకు కట్టిస్తామని చెప్పారు. సో కానీ మీరు ఇప్పుడు దాదాపుగా 3 ఏళ్ళు వస్తుంది. సో వాట్ ఎవర్ ద రీజన్ మీరు గొప్పగా ఊహించి 300 స్క్వేర్ ఫీట్లో కడదామని అనుకున్నప్పటికీ ఒక్క ఇల్లు కూడా కట్టకపోవడం అనేటువంటిది దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? నేనైతే సమర్థించుకోవటం కాదండి, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. జనం కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఇల్లు కట్టలేదని కాదు, ఒక ఇప్పుడు 2 రోజులు ఆగవేయానికి మంచి ఇల్లు కడతాను, ఈరోజు కూలిపోయే ఇల్లు తూతూ మంత్రంగా ఇల్లు కడతాను, 4 రోజులు ఓపిక పట్టు మంచి ఇల్లు కడతాను అంటే మంచి ఇల్లు కోసమే చూస్తాడండి. వాళ్ళు మా మీద నమ్మకంతో దే అలౌడ్ ఇట్, దే అగ్రీడ్ ఇట్. ఇప్పుడు వచ్చిన తర్వాత లేటెస్ట్గా ఫైనల్ చేసింది విక్రమ్ గారు 1,50,000 రూపాయలు. ఈ బెనిఫిషియర్ ఎవరు కూడా ₹1 చెల్లించవలసిన అవసరం లేదు, ₹1 కట్టాల్సిన అవసరం లేదు. 1,50,000 రూపాయల్లో వాళ్ళు మాకు స్థలం చూపించాలా. 200 స్క్వేర్ ఫీట్ చూపించినా అక్కడ కట్టేద్దాం. 300 స్క్వేర్ ఫీట్లో వాళ్ళు కొంచెం ఏదన్నా చిన్న ట్రివియల్ డీవియేషన్ ఆఫ్ ది ప్లాన్ అయినా కూడా మనం ఎలా చేయాలి. ఎవరు చూపించాలండి స్థలం వాళ్ళు మనం స్థలం ఇవ్వడానికి లేదు, ఇప్పుడు స్థలం ఇవ్వడానికి లేదు, ఎక్కడ కూడా వేకెంట్ సైట్స్ కనపడలేదు. అవి కూడా ఐడెంటిఫై చేయమన్నాం. కానీ ప్రస్తుతం దీంట్లో స్థలము లబ్ధిదారు చూపించాలి. అయ్యా నాకు ఇక్కడ 3 సెంట్లు స్థలం ఉంది, లేకపోతే 200 స్క్వేర్ ఫీట్ స్థలం ఉంది, 300 స్క్వేర్ ఫీట్ స్థలం ఉంటే అక్కడ మనం 1,50,000 రూపాయలు ₹1 కూడా బెనిఫిషియరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇల్లు కట్టడానికి వచ్చాం. చాలా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. 2 లక్షల ఇళ్ళు కడుతున్నాం. ఇప్పటికే మీరు పీపీపీ మోడల్ ఒకటి తీసుకొచ్చారండి, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు ఏదైతే స్థలం చూపించారో ఆ స్థలంలో వీళ్ళు ఇళ్ల నిర్మాణం చేస్తారు, మిగతా ఖాళీ స్థలాన్ని ఈ ప్రైవేట్ సంస్థలు వాటి వాణిజ్యపరమైనటువంటి దీని కింద వాడుకోవచ్చు అనేటువంటిది ఉన్నది. అది కరెక్టే కదా? అది ఈ ఎన్టీఆర్ హౌసింగ్లో మా కార్పొరేషన్లో లేదండి. అది ఇక్కడ చిన్న తేడా ఉంది విక్రమ్ గారు. సిటీస్లో, టౌన్స్లో, మున్సిపల్ ఏరియాస్లో అర్బన్ హౌసింగ్ వస్తుంది. రూరల్ హౌసింగ్, ఎన్టీఆర్ హౌసింగ్, రూరల్ హౌసింగ్ మాత్రమే నేను చూస్తాను. నేను అర్బన్ హౌసింగ్ వేరే మన మినిస్టర్ గారు నారాయణ గారు వాళ్ళ నేతృత్వంతో వాడు చాలా బ్రహ్మాండమైన ప్లాన్ చేస్తున్నారు. అక్కడ బెనిఫిషియరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ చెల్లించవలసిన సొమ్ము కొంత ఉంది. అక్కడ వాళ్ళు కూడా కొంచెం డిపాజిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ రూరల్ హౌసింగ్లో ఏం చేయగలరు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్లో రూరల్ హౌసింగ్లో లేదండి. రూరల్ హౌసింగ్లో మేము చేయట్లేదు. అది ఎన్టీఆర్ హౌసింగ్లో 1,50,000. మీరు చెప్తున్నారు పేదోళ్ళు వాళ్ళ స్థలం ఎక్కడ చూపించుకోవాలండి. మరి ప్రస్తుతానికి అది పెట్టాము మేము. హౌస్ సైట్స్ ఐడెంటిఫై చేయమని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని కోరటం జరిగింది. మీకు తెలుసు ఈ కోస్టల్ ఏరియాలో ఖాళీ స్థలం ఎక్కడుంది అసలు? మనకు ఒక అంగుళం కూడా దొరకట్లా. ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని కొని చేయొచ్చు, మనం ఎక్వైర్ చేయాలంటే ₹1,00,00,000 తక్కువ ఎకరం అక్కడ దొరకట్లేదు. ఈ నేపథ్యంలో భూసేకరణ కింద మీరు వేలాది ఎకరాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, పేదవాళ్ళు ఇళ్ళకి మాత్రం భూసేకరణ అది ఇంకా ఆలోచన చేయలేదండి. భూసేకరణ ఇది ఒక్కటే కార్యక్రమం కాదండి, మన ముందు చాలా పెను సవాళ్ళు ఉన్నాయి. ఇది ప్రాధాన్యత కలిగిందని నేను కాదంటలేదు, కానీ ఇంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటికి కూడా చూడవలసింది. మనం మొత్తం మీద ఆలోచించాలి. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు ఆలోచించవలసింది రాష్ట్రం ఎలా నడుస్తుంది, రాష్ట్ర బడ్జెట్ ఏంటి, రాష్ట్ర ఆర్థిక వనరులు ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రి సామర్థ్యం ఏంటి. ఇవన్నీ మనం 4ని మనం సమీకరించుకొని క్రోడీకరించుకోవడానికి ఉంటే కానీ మనకు రిజల్ట్ రాదు. ఇక్కడికి వచ్చిన సమర్థవంతమైన నాయకత్వం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయనకంటే సీనియర్ లేరు, ఆయనకంటే అనుభవజ్ఞులు లేడు. ఇప్పటికే దాదాపు దశాబ్దానికి పైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అందుకనే ఆయన 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో అధికారాన్ని చేపట్టినా కూడా ఈరోజు రాష్ట్రానికి ఒక ఎలివేషన్ తీసుకొచ్చినారు. ఇప్పుడు కానీ ఎండ్ ఆఫ్ ది డే అండి, ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ సీనియారిటీ ఉన్నప్పటికీ పేదవాళ్ళు కోరుకున్నటువంటి హౌసెస్ ఇవ్వలేకపోవటం 3 సంవత్సరాలుగా, అంటే స్థలం లేదనో లేకపోతే ఇంకేదనో ఏదైనా దాన్ని అంటే తెలుగుదేశం సమర్థించుకునే విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పేదవాళ్ళని మీరు ఏ విధంగా ఒబ్లైజ్ చేస్తారు? సార్, మనిషిని అర్థమయ్యేటట్టు చెబితే అర్థం చేసుకునే శక్తి పేదవాడ ధనవంతుడిగా, పేదవాడికి ధనవంతుడికి అండర్స్టాండింగ్ పవర్ సేమ్ ఏదే ఉంటుంది అక్కడ. మేము చెప్పింది వాళ్ళు నమ్మారు ఇప్పుడు. అందుకే మొన్న 1 వీక్ బ్యాక్ ఒక మీటింగ్ జరిగింది సీఎం గారితో మా హౌసింగ్ మీద. మేము రిక్వెస్ట్ చేసాం సీఎం గారిని, అయ్యా 2 లక్షలు ఇల్లు కడుతూ ఉన్నాం, ప్రజలు ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు, ఈ 2 లక్షల ఇల్లు సరిపోవు. అంటే మీరే చెప్పారు 30 లక్షలు ఇల్లు కావాలని అంటున్నారు. అంటే సగటున ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఏటా 6 లక్షల హౌసెస్ అవసరం రూరల్లో. కానీ మీరు ఇప్పటికి 3 సంవత్సరాలు అంటే 3 6లు 18 లక్షలు కట్టాల్సిందే. ఇప్పుడు మీరు 2 లక్షలు కడుతున్నాం అంటున్నారు. మిగతా 2 ఏళ్లలో మిగతా 28 లక్షలు ఏ విధంగా కట్టగలరు? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. 30 లక్షల ఇల్లు ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తామని నేను అనలా. ఎక్కడ 30 లక్షల ఇల్లు రిక్వైర్మెంట్ ఉంది. అది ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి అంటారా? 30 లక్షలు. అందుకే నేను చెప్పబోయేది మీరు బ్రేక్ చేశారు. సీఎం గారిని మనం రిక్వెస్ట్ చేశాం 1 వీక్ బ్యాక్. సార్, ఇంకా మనం ఎన్ని కట్టగలం, కమింగ్ 2 ఇయర్స్లో ఎన్ని కట్టగలం, కనీసం ఒక 10 లక్షలు కడదామా అని అడిగాం. నేనే అడిగాను సీఎం, అయ్యి అంత బడ్జెట్ కూడా చూసుకోవాలి, నువ్వు పేదవాడికి ఇల్లు కట్టాలన్నా నీ గొడవ తప్పితే బడ్జెట్ నా వ్యవహారం ఎంత ఇవ్వాలి, యనమల రామకృష్ణుడు గారు ఎంతవరకు నీకు అనుకూలిస్తారు, ఇవి కూడా చూసుకోవాలి అన్నప్పుడు 2 లక్షలు ఇల్లు ఇప్పుడు కట్టే కాకుండా ఇంకా 4 లక్షలు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు ఇప్పుడే. సరే, మంజూరులు ఉన్నాయి కానీ గ్రౌండింగ్ అవట్లా. అదే ఇప్పుడు గ్రౌండింగ్లోకి వచ్చాము. ఇప్పుడు 1,75,000 హౌసెస్ గ్రౌండింగ్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 25,000 ఈ 2 lakhsలో గ్రౌండ్ అవ్వాలి. సార్, రామయ్య గారు, మీరు యు ఆర్ వెరీ వోకల్, వెరీ సీనియర్. మీరు 10 ఏళ్ళు తెలుగుదేశం మీద పార్టీని డిఫెండ్ చేశారు, ఏది ప్రతిపక్షంలో ఉండగా. తర్వాత 15 నుంచి 2004 నుంచి ఎస్పెషల్లీ నేను 2014 వరకు మాట్లాడతాను. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు వెరీ వోకల్గా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు తూర్పారబట్టారు, ఎఫెక్టివ్గా ప్రజలకు తీసుకెళ్ళగలిగారు. అటువంటి ఇష్యూస్లో ప్రధానంగా హౌసింగ్ ఒకటి. ఆ రోజు నాకు తెలిసి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 80 లక్షలు ఇల్లు కడతామని చెప్పి దాదాపుగా 20-30 లక్షలు ఇల్లు ఆయన కంప్లీట్ చేయగలిగారు. సరే, కొన్ని అక్కడక్కడ అవకతవకలు జరిగినాయి అనుకోండి, బట్ ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్. అయినప్పటికీ మీరు సాటిస్ఫై అవ్వకుండా ఇళ్ల స్థలాల కోసం ఉద్యమించారు, ఇళ్ళు హౌసెస్ కోసం ఉద్యమించారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. తర్వాత ఎన్నికల ప్రణాళికలో పెట్టారు, అధికారంలోకి వచ్చారు. 3 ఏళ్ళు అయింది. 30 లక్షల ఇల్లు కట్టాలని మీరే ఐడెంటిఫై చేశారు. కేవలం 2 లక్షల ఇల్లు మీరు గ్రౌండింగ్ చేయడం ద్వారా ఇది ప్రభుత్వానికి అంటే నష్టం చేసే చర్య అంటారా, లాభం చేసే చర్య అంటారా? లాభం తప్పకుండా ఉంటుందని, నష్టం ఏమాత్రం ఉండదండి. ఎందుకంటే ఎన్ని శాసనాలు చేసినా ఎన్ని చట్టాలు చేసినా పాలకుల్లో చిత్తశుద్ధి కావాలి. విక్రమ్ గారు, మీకు తెలియదు కాదు, రాజశేఖర రెడ్డి గారు 30 లక్షల ఇల్లు కట్టడానికి ఆయన అనుమతులు ఇచ్చారంటే నేను కాదంటలేదు. నేను వాళ్ళు ఇచ్చిందంతా చివరి దశకు వచ్చేటప్పటికి ఆ ప్రభుత్వం పడిపోయేటప్పుడు 75,000 రూపాయలు ఈచ్ హౌస్ కట్టారు. 75,000 రూపాయలు వాళ్ళు ఇచ్చింది. ఈరోజు మేము 1,50,000 రూపాయలు ఇచ్చినాం. అందులో అవినీతి ఎట్లా ఏ స్థాయికి చేరిందో మీకు తెలుస్తుంది. 4 లక్షల ఇళ్ళు అసలు కనిపించట్లేదు. దే ఆర్ నో గ్రౌండ్ లేదంటారు. చూడండి, సినిమాలో మనం చూస్తున్న కోట శ్రీనివాస్ అక్కడ బిల్డింగ్ ఉంది, అక్కడ జరుగుతుంది, చూపించారు. కాగితాల మీద ఉందండి, కాగితాల మీద ఉంది తప్పితే. నేను కూడా మొన్న సీఎం గారు, సార్ ఆ ఎంక్వైరీలు ఒడ్డున పెట్టండి సార్, నేను పేదవాడికి ఇల్లు కట్టాలి సార్, ఎంక్వైరీలు మనం స్లో చేద్దాం సార్, ఏదో వాడిని తేల్చి ఏం చేస్తాం. 4 లక్షల ఇల్లు లేవు, ఇప్పుడు మనం తెచ్చేది కాదు, ఎవరి దగ్గర వసూలు చేసేది కాదు, ముందు పేదవాడికి ఇల్లు. ఎన్ని కట్టారండి 10 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్? ఇది 2004-2014 మధ్య, అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు కట్టినంత కూడా ఎన్ని లక్షలు? 18 to 20,000 హౌసెస్, 20 lakhs హౌసెస్ కట్టారు. 18 to 20 lakhs హౌసెస్ కట్టారు. ఇది 10 ఏళ్లలోనే. 10 ఏళ్లలో వాళ్ళు కట్టినట్టు. అంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టు 40 లక్షలు 22 lakhs అండి. నాకున్న హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్న ఇష్టపడి 22 lakhs అండి ఆడు కట్టినారండి వాళ్ళు. ఏది 75 కట్టిన ఒక పక్క కడుతూ ఉంటే ఒక పక్క పడుతూ వచ్చినాయి. పడేళ్ళు నేను లెక్కేయలేదు. నేను వాళ్ళు ఒక పక్కన కడుతూ ఉంటే ఒక పక్కన పడుతూ ఉన్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు విక్రమ్ గారు అధికారంలోకి రాకముందు వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో చూస్తున్నాను. నేను ఆ రోజున ఎందుకు ఆయనతో ఉన్నాను. ఆయన నడిచే దారిలో పెద్ద బంగ్లాకి
పెద్ద టార్పాలిన్స్ మనం కోతలప్పుడు కళ్ళాల్లో వేస్తారు కదా టార్పాలిన్స్, అవి కప్పి ఉన్నాయి ఇంటికి పూర్తిగా. నేను గతంలో పోలీస్ ఆఫీసర్ కదా, నేను ఎంక్వైరీ చేశాను ఎందుకు కప్పాడని. నేను బాబు గారి దృష్టిలో పెట్టా, సార్ వీడు ఎందుకో ఎంత దుప్పటి కన్సీల్ చేశాడండి హౌస్ని, ఒకసారి చూద్దామంటే ఆయన ఒక అడుగు పక్కకేసి వెళ్ళాం. మేమే ఊరికెందుకు ఇట్లా లాగితే మొత్తం పడింది. ఒకే పేరు మీద 5 ఇళ్ళు తీసుకొని పెద్ద బంగ్లా కట్టిసాడు. అది మనం చూస్తామేమో, చంద్రబాబు గారు చూస్తారేమోనని దానికి కప్పేశాడు అక్కడ. ఈ రకంగా చేస్తే ఉలిక్కి పడ్డాడు ఆయన. అందుకే ఇప్పుడు కూడా మమ్మల్ని ఎవరీ మినిట్ ఈజ్ అలర్టింగ్ అస్. అంటే ఈ అక్రమాలు ఏ స్థాయిలో జరిగినాయి అంటారు? అంటే రాజకీయ నాయకుల ప్రమేయంతో జరిగినాయి అంటారా, లేకపోతే అధికారుల స్థాయిలో? అక్కడ అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కవుతేనే జరుగుతాయండి. అధికారులు రాజకీయాలు కుమ్మక్కైతేనే ఇంత భారీ ఎత్తున దుర్వినియోగం. 4 లక్షల ఇళ్ళు కనపట్లేదంటే ఇజిటే చూకండి. 4 లక్షలు ఇంటూ 75,000 వేయండి. ఎంత ప్రభుత్వ ఖజానా వృధా అయిందండి. ఈ కట్టి నీళ్ళల్లో అవినీతి పక్కన పెట్టండి, కట్టకుండా పేపర్ల మీద. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే మన రాష్ట్రంలో బ్రతికే అవకాశం లేదనేది. అందుకే కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని ఆలోచన ఆ పార్టీ వాళ్ళకు కూడా లేదు. ఏదో మనం ఉండాలి కదా, ఉనికిని కాపాడుకోవటం కోసం అడావుడు చేస్తున్న వాళ్ళకి తెలుసు ఏమిటి ఇంత ఇది జరిగిందా, ఇంత జరిగిందా. ఇది ఒక పెద్ద స్కామ్ అండి. ఆయన కరీంనగర్ జిల్లా, నేను అనుకుంటా రాష్ట్రం గురించి మాట్లాడుకో, కరీంనగర్ జిల్లాలో అవాక్కైనారు సీఎం గారు కేసీఆర్ గారు. మనకి ఏ మాటకా మాట ఆంధ్ర ఏరియాలో అంత పెద్ద ఎత్తున అవినీతి లేదు. ఏదో ఇటువంటి వాళ్ళు తెలియగల చోటా మోటా కాంగ్రెస్ నాయకులు 5-6 పేర్ల మీద ఒకటి ఇల్లు కట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఇట్లాగా కాగితాల మీద చూపించి బహు తక్కువగా ఉన్నాయి, తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఒక్కటిసారి ఈ రోజున మీరు ఒక మంచి ప్రశ్న వేశారు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో కూడా 4 లక్షలు శాంక్షన్ చేసినారు, ఇప్పుడు 2 లక్షలు, 6 లక్షలు. ఇంకా కూడా ఆయన మంచి ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగైతే ఇంకా 2 లక్షలు అడగాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. కట్టడానికి కావలసినంత సిబ్బంది మాకున్నారు, కట్టే అవకాశం మాకుంది. పేదవాళ్ళు కూడా సంతోషపడతారని అడిగాం, కొంచెం ఎక్కువమని అడిగాం. ఆయన ప్రస్తుతానికి 4 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆయనకి కట్టాలని ఉంది, ఆయన మాట నిలబెట్టుకోవాలని ఉంది. ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఇంకా పెంచే అవకాశం ఉందండి. పేదవాడు సంతోషంగా ఆనందంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు రాసించిన రీతిలో పేదవాళ్ళందరికీ ఇళ్ళు తప్పకుండా కడతామండి. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం మాదే విక్రమ్ గారు. ఈ ప్రభుత్వానికి ఏం డోకా లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు మమ్మల్ని గద్దె దించే శక్తి ఎవరికి లేదు. మరలా మేమే అధికారంలో ఉంటాం. 30 లక్షల మందికి తప్పకుండా ఇళ్ళు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడిసె లేని రాష్ట్రంగా రూపుదిద్దేటట్లుగా మేము చేస్తాం. కానీ మీరు దానికి ఒక అంటే ఏ లక్ష్యం అనేటువంటిది, ఏ సంవత్సరం లోపు అనేటువంటిది మీరు పెట్టుకోదలుచుకోలేదు? రాబోయే ఇప్పుడు 5 సంవత్సరాల్లో 6 లక్షలు కడుతున్నామండి. రాబోయే రోజుల్లో డబుల్ అవుతుంది. మొత్తం వచ్చేటప్పటికి 2000 మేము 29 పెట్టుకున్నాం కదండి. 2029 వచ్చేటప్పటికి పేదవాడికి అసలు గుడిసి ఉండదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దట్ వీ కెన్ ఇష్యూర్. చంద్రబాబు గారు ఆ మాట లేదు, నేనే సాటిస్ఫైడ్ అండి విత్ యువర్ డెఫినెట్గా బిగినింగ్లో స్లో అవుతుందని ఒకంత బాధపడి మా వాళ్ళని కొంచెం హడావుడి చేసిన మాట కరెక్టే. కానీ 4 రోజులు లేట్ అయినా పక్కా గృహం ఎట్లా ఉండాలి? పడుకుంటే హాయిగా సీలింగ్ వైపు చూసి ఆనందంగా నిద్రపోవాలి. అంతేగాని ఏమో ఇటు పడుకుంటే అటు కూలుతుందేమో, ఇటు పోతే పెచ్చులు రాలి పడతామో లేకుండా. ఈరోజు మీరు కూడా చూడండి, ఇప్పటికే గ్రౌండ్ అని కొన్ని రూఫ్ లెవెల్ కూడా వచ్చినాయి. మీరు కూడా వెళ్ళి చూడండి, మీ టీవీలు తీసుకో, బ్రహ్మాండంగా కడుతూ ఉన్నారు, అవినీతి రహితంగా కడుతూ ఉన్నారు. స్టాఫ్ కూడా మేము ఒకటే చెప్పాము, మేము రూపాయి కక్కుర్తి పడినా ఊరుకునేది లేదు. కానీ ఒకటండి, అంటే దెర్ ఈజ్ అ టాక్ ఏంటంటే, అంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండి కట్టే ఇళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ప్రజల్లో అంటే ఎవరైతే అవి రావో వాళ్ళ యొక్క అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అది గవర్నమెంట్కి యాంటీగా పనిచేస్తుంది అనేటువంటిది వాదన ఉంది. అది తెలంగాణలో కూడా వినపడుతుంది, సరే ఆంధ్రాలో కూడా వినిపిస్తుంది. అటువంటి ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. బట్ అది ఎప్పుడు అధినేత మీద నమ్మకం లేకపోతే ఉంటుంది. నేను కార్పొరేషన్ చైర్మన్గా నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు తప్పకుండా వస్తుంది, కొంచెం ఓపిక పట్టండి. ఈ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న రాష్ట్రం అండి మనది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రజలున్న రాష్ట్రం అంది. మిగతా రాష్ట్రాల్లో అంత లేదండి, కొన్ని చోట్ల. ఇక్కడ అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడుతున్నారు. ఆయన విదేశాలకు వెళ్తే కొంతమంది ప్రతిపక్షాలు ఏదో విలాసవంతమైన యాత్రలకు వెళ్ళారన్న. కాదండి, ఆయన భిక్షాటనకి వెళ్ళాడు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ బ్రహ్మాండ నిర్మాణం చేయటం కోసం
ప్రపంచ దేశ యాత్రికులను ఆకర్షించే రీతిలో అమరావతి మన రాజధాని నిర్మాణం చేయడం కోసం ఆయన జోల పట్టుకొని వెళ్ళాడండి. వీళ్ళ పనికిరాని ప్రతిపక్షాలు మాట్లాడతాయి, ఇగ్నోర్ దాం, అసలు వీ డోంట్ కేర్ దాం. అంటే ఒకటైతే ఉందండి, ఇప్పుడు సీఎం గారి ఇంటికి అంటే ఆయన క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, ఆయన సొంత గృహానికి కానివ్వండి, సో ఇక్కడ వెలగపూడిలో ఇంటికి కానివ్వండి, లక్షల మీద లక్షలు నిధులు కేటాయిస్తున్నారు ఆ ఇంటికి హంగుల కోసం కానివ్వండి ఏదైనా. కానీ పేదవాళ్ళకి మాత్రం ఆశించిన రీతిలో అనుకున్న స్థాయిలో ఇళ్ళు నిర్మాణం జరగటం లేదనేటువంటిది మాత్రం వాస్తవం. అది ప్రతిపక్షాలు చేస్తుంది కానివ్వండి, ప్రజలు కూడా అనుకుంటున్న వాస్తవం. దాన్ని మీరు మీ అధినేత దృష్టికి తీసుకెళ్లే దృష్టిలో ఉన్నారా? ఎందుకు ఇప్పుడు అది జరగాలి సార్. ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్గా ఉండేవాడిని. నేను పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్లో కూడా చాలా కాలం పనిచేశాను. నేను ఆఫీస్ బేరర్గా చాలా పోలీసు వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా అప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకొచ్చి చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ డెలిగేషన్ లీడ్ చేశాను. నేను రోడ్డు మీద ట్రాఫిక్లో ఉండి ఎండలో కష్టపడే కానిస్టేబుల్ డీజీపీ ఎందుకు ఏసీ రూమ్లో ఉంటాడు? నేను మండుటెండలో నేను ఇక్కడ ఇబ్బంది పడుతుంటే డీజీ ఏసీ రూమ్లో ఉంటాడేంటి అని మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు. డీజీ ఏసీ రూమ్లో ఉన్న డీజీకి చెమట పడుతుంది, నువ్వు రోడ్డు మీద ఉన్నాడు, నీకు చెమట పడుతుంది, కానీ ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే ప్రశాంతంగా నిద్రపోతావురా నువ్వు? ఆ డీజీకి నిద్ర కూడా ఉండదు. ఆ రకంగా ఈరోజున సీఎం ఇంటికి ఇన్ని హంగులు కావాలంటే సీఎం జెడ్+ కేటగిరీ ప్రొటెక్ట్ చేయాలి. సీఎంను అంత కంఫర్టబుల్గా పెడితేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. నేను సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాను కాబట్టి సీఎంను కూడా సింగిల్ బెడ్రూమ్లో పడుకోమనండి అని అడగటం కరెక్ట్ కాదండి. ఆ ఇంటికి జెడ్+ కేటగిరీ ఉన్నా. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ఉంది సార్, 164 రూమ్లు ఉన్నాయి. 164 రూమ్లు ఎందుకు? రాష్ట్రపతికి ఆయన ముసలోడు సింగిల్ మ్యాన్, వాళ్ళిద్దరికి ఒక రూమ్ పెట్టి మిగతా 153 రూములు తీయండి అంటే ఆ హోదా, ఆ ఆవశ్యకత, ఆ సెక్యూరిటీ, ఆ భారతదేశ ఆ గొప్పతనం అన్ని కూడా బంగ్లాలో కనపడతాయి. కానీ ఒకటి అండి, అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా ఒకటి చెప్తున్నా. మీరు అన్నట్టుగా అబ్దుల్ కలాం గారు అన్ని రూమ్స్ ఉన్న రాష్ట్రపతి భవన్లో 3 రూమ్లే ఉపయోగించుకున్నారు. అవును, మిగతా రూమ్స్ లో కనీసం మిగతా రూమ్స్ జాతికి అంకితం చేయలేదండి. జాతికి అంకితం చేయలేదు, కానీ ఆయన ఉపయోగించుకోవాలి. ఆయన నేను కాదండి, ఇప్పుడు ఈయన కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా రోజుకొక రాత్రి రూమ్లో పడుకోరండి. ఆ రూములు అవన్నీ కూడా భారతదేశానికి ఆ హోదా. ఈజ్ అవర్ ప్రెసిడెంట్, మా దేశ అధ్యక్షుడు. రాష్ట్రం అంటే అదేనండి, దేశ అధ్యక్షుడు ఆయన. అంటే మీరు రామయ్య గారు, అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, అంటే ప్రతిపక్షంలో ఉండగా ఒక వాదన వినిపించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అనుకూలమైనటువంటి వాదనలు తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే ఎందుకంటే ఉదాహరణ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన క్యాంప్ ఆఫీస్ కోసం 2 మినిస్ట్రల్ క్వార్టర్స్ను కూలగొట్టినప్పుడు తెలుగుదేశం ఆందోళన చేసింది. ముఖ్యమంత్రికి ఇంత పెద్ద క్యాంపు కార్యాలయం కావాలా, పేదవాడికేమో 40 గజాలు స్థలం లేదు, నీకు ఎంత కావాలనేటువంటి వెళ్ళి ధర్నా చేశారు. అంటే అప్పుడేమో ఒక రకంగా మీరు ప్రతిపక్షంలో ఉండగా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే ఎంతవరకు సమంజసం? అంటే పేదవాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఆ రోజు నేను కూడా ఉన్నాండి, అవన్నీ పడగొట్టేటప్పుడు అవన్నీ చేసిన మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రికి ఇంత అవసరమని అడగలా. మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అయ్యా వీడిని కూడా చూడమన్నాం, మీ గురించే కాదు, మీ సౌకర్యమే కాదు. ఆ రోజు మేము ఆందోళన, నేను కూడా ఉన్నానండి. ఐ వాజ్ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ, నేనే చూస్తున్నాను. నేను ఆ రోజున అడిగింది, నేనే మాట్లాడిన రోజు ప్రెస్లో కూడా, మీ సౌఖ్యమే కాదు, మీ సెక్యూరిటీ కాదు, వీడి సంగతి కూడా ఒకంత ఆలోచించమని ఆందోళన చేశాం తప్పితే నీకెందుకు ఇది వద్దు, నువ్వు సింగిల్ రూమ్లో ఉండమని కోరలేదండి. మీరు ఒకసారి వెళ్ళండి, రికలెక్ట్ చేసుకోండి. ఆ రోజున మీరు చేసుకున్నది కరెక్టే, మీ సౌకర్యం చూసుకుంటున్నారు, వీళ్ళని పూర్తిగా విస్మరిస్తున్నారు. పూర్తిగా విస్మరించకండి, వీళ్ళ గురించి కూడా ఒకంత ఆలోచన చేయండి అని చెప్పి ఆ రోజున ఆయన మరలా పక్కా గృహాల మీద ఇది కూడా పెంచమన్నాం, దీనికి ఇచ్చే డబ్బు కూడా పెంచమని అడిగాం. అప్పుడు ఆయన 75,000 రూపాయలు ఇవ్వటానికి కూడా ఆ రోజున నేను తప్పకుండా చూస్తానని ఫైనాన్స్ వాళ్ళతో డిస్కస్ చేశానండి. అది ఆందోళన చేశాను తప్పితే నీకు ఇంత పెద్ద ఇల్లు వద్దని మాత్రం మేము ఎప్పుడు అడగలేదండి. మీరు కావాలంటే ఒకసారి చూడండి సార్. మీరు సరే, కాసేపు హౌసింగ్ పక్కన పెట్టి రాజకీయాలకు వద్దాం. మీరు అన్నారు 15 సంవత్సరాల నుంచి, నాకు తెలిసి మీరు కుప్పంలో కూడా చంద్రబాబు గారి నియోజకవర్గానికి పరిశీలకులుగా ఉండేవాళ్ళు. అది మొట్టమొదట ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను 2001 జూలై 10th నేను పార్టీలో చేరానండి. నేను ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత అప్పుడే ఆయన నన్ను SCCL స్టేట్ జనరల్ సెక్రటరీ చేయడం, నేను పార్టీలో చేరిన రోజునే నుంచే పార్టీలో నన్ను బ్రహ్మాండంగా చూశారండి చంద్రబాబు. అదే నేను చెప్పబోతున్నా, మీరు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు, మీ స్వశక్తితో కానివ్వండి, ఆయన ప్రోత్సాహంతో కానివ్వండి, ఏదైనా కూడా.
సో ఎస్పెషల్లీ 2004-14 మధ్య మీరు చాలా వోకల్గా చాలా దీనిగా చేశారు. కానీ గత 2.5 సంవత్సరాలుగా చూస్తే మీ వాయిస్ పార్టీలో క్రమంగా తగ్గుతున్నది, ఆ స్థాయిలో లేదు. అంటే బాధ్యతల వల్ల అంటారా, లేకపోతే వేరే రకమైన కారణాలా? అంటే నాకు గుడ్ క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాయిస్ ఎక్కువ ఉంటుందండి అందరికీ. అధికారంలో ఉన్నప్పుడు నేను ఎవరి మీద అరవాలి? అధికారంలోకి వచ్చాం మేము జూన్ 8న 2014లో అధికారంలో. దురదృష్టం నేను ఓడిపోయాను కొద్ది తేడాతోటి. నా రాజకీయ జీవితం కొంచెం దెబ్బతిన్నది అక్కడ, నేను కాదంటలేదు. ప్రతిపక్షంలో ఉంటే మేము అరుస్తాము. అది నేను స్వపక్షం మీద నేను ఇది చేసేది బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన. నేను కూడా పార్టీ జనరల్ సెక్రటరీగా నేను పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ పరంగా అందించే చేయూతనంతా ఇస్తూనే ఉన్నాము. తర్వాత ఆయన నన్ను బ్రహ్మాండంగా ఒక మంచి ర్యాంకులో నన్ను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పెట్టారు. అప్పటి నుంచి అధికారికంగా ఇక్కడ కూడా నేను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. నేను వాయిస్ తగ్గటం అంటే అధికారంలో ఉన్నప్పుడు అందరి వాయిస్ తగ్గుతుందండి, పెద్దగా అరవాల్సిన అవసరం ఉండదు. అంటే డిఫెండ్ చేసుకునే అవసరం లేదంటారు. అధికారంలో ఉన్నప్పుడు నా పార్టీ అధికారం ఉంది, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రత్యేకమైన ఏం కారణాలు లేవండి, ఏం కారణాలు లేవు. కానీ చాలా మంది అనుకుంటున్నారు కారణాలు ఉన్నాయని. ఏం కారణం? రామయ్య గారిని దూరం పెట్టేదే ఉండదు, ఏముండదు. అధినాయకుడు ప్రేమ అభిమానం నా మీద ఉన్నంత వరకు నోబడీ కెన్ టచ్ మీ. మీరు కృష్ణా జిల్లా వాస్తవ్యులే కదా? అంటే నేను యాక్చువల్గా గుంటూరు జిల్లా అండి. 74లో ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాను, ఇక్కడే స్థిరపడ్డాను. కృష్ణా జిల్లా కిందే లెక్క కదా. కానీ మీరు 2009లో మిమ్మల్ని చిత్తూరు పంపించారు ఎంపీగా, కానీ అక్కడ మీరు మార్జినల్గా కొంచెం తేడాతో మీరు ఓడిపోయారు. తర్వాత మళ్ళీ మీరు నేను అనుకోవటం నందిగామ సీటుని ఆశించినట్టున్నారు. నందిగామ సీటు లేకుండా మిమ్మల్ని నిజాలు చెప్పించాలనుకుంటున్నారా? నిజాలు మీరు నిజాలు వాస్తవాలు. నేను 2001లో చేరాను. నేను మొట్టమొదట సీఎం తిరుపతి కదా, 2009 తిరుపతి పార్లమెంట్, నాట్ చిత్తూరు. 2001లో పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు గారు నన్ను గుర్తించారు. ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే పని చేస్తాడంటే వాడిని పూర్తిగా ఉపయోగించి వాడిని వాడు ఒళ్ళు దాచుకునేవారు. వాడిని అదే గొప్పతనం ఉంది, ఐడెంటిఫై చేస్తారు ఆయన. నన్ను కుప్పం కాన్స్టిట్యున్సీ పరిశీలకులుగా పెట్టారు. 2001 నుంచి 2004 అధికారము మేము కోల్పోయేంత వరకు కూడా నేను కుప్పం పరిశీలకులు ఉన్నా. ఏ పని కావాలని నేనే చూసేవాడిని అక్కడ. అంత దూరమైన నేను బెంగళూరులో ఫ్లైట్ దిగి అటు వెళ్తున్నాను. వాళ్ళందరూ అందుకే చిత్తూరు జిల్లాతో నా కాంటాక్ట్ బాగా పెరిగింది అక్కడ. తర్వాత నన్ను స్టేట్ సెక్రటరీ చేశారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా చేశారు. నన్ను ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఒక విభాగానికి అధ్యక్షుడిగా చేశారు. నాకంటే సీనియర్లు నా కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు. అయినా కూడా ఎందుకో ఆయన ప్రత్యేకంగా నన్ను ట్రీట్ చేశారు. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇస్తే బ్రహ్మాండంగా. ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రోజా మహిళా అధ్యక్షుడిగా ఉండేవారు ఆమె, శ్రీమతి రోజా. చాలా మంచి టీం ఉండేది. ఏది అనుబంధ సంఘాల్లో అమర్నాథ్ రెడ్డి యువత అధ్యక్షుడిగా ఉండారు. కర్ణం బలరాం గారు రైతు అధ్యక్షుడిగా ఉండారు. మంచి టీం ఉండేది. ఎట్లా అంటే పోటాపోటీగా ఉండేవాళ్ళం. మేము మెయిన్ పార్టీతో పోటీగా మేము ఏం చేస్తాం, 23 జిల్లాలు తిరిగేవాళ్ళం, మీటింగ్స్ పెట్టేవాళ్ళం, బాగా చేస్తారు. గట్టిగా నా వాయిస్ గట్టిగా ఉండేది, రోజా గారి వాయిస్ గట్టిగా ఉండేది, బలరాం గారు అందరూ కూడా అనుబంధ సంఘాల వాళ్ళు ఒక ఉనికిని చాటుకున్నాం మేము. అప్పుడు నేను అడుగుతున్నాను డీలిమిటేషన్ జరగటం, నాకు నందిగామ సీటు ఎస్సీ అవ్వటం, నాకు నందిగామలో పరిచయాలు బాగా ఉండటం, అక్కడున్న డిఫరెంట్ నాయకులు. అప్పుడు ఆఫీసర్గా నేను ఆఫీసర్గా కాంటాక్ట్లు ఉన్నాను. తర్వాత కూడా నాకు కల్చరల్ సైడ్ కూడా ఈ పౌరాణిక నాటక రంగంతో నాకు బాగా, నన్ను కళాబంధు అని పిలిచేవాళ్ళంతా. ఆ రకంగా కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అక్కడ కళాకారులు ఎక్కువ ఉంటారు నందిగామ. అంటే మీరు అంటే నాటక రంగంలో కూడా ఉంటారు? నేను మంచి నాటక రంగంతో పరిచయం ఉంది. నేనే పెద్ద నటించేవాడిని కాదు, కానీ మంచి ప్రేక్షకుని కావచ్చు. పౌరాణిక నాటకానికి మంచి కొంచెం నాకున్న వరకు నా శక్తి మేరకు బాగా సాయం చేసేవాడిని, వాళ్ళకి ఇది చేసేవాడిని. పోలీస్ ఆఫీసర్ ఉన్నాను కూడా ఎక్కువ చేయగలిగేవాడిని. నా దగ్గర లేకపోయినా విక్రమ్ గారు చూడండి అంటే చూసేవాళ్ళని. అక్కడ నేను ఎప్పుడు బాస్ని అడుగుతుండేవాడిని. నాకు ఓకే, ఆయన 2-3 సార్లు ఓకే చేసుకుంది కానీ అది నీకేలా అన్నట్టు ఉండాలి. దురదృష్టం ఒక రోజు నా తెల్లవారుజామున అర్ధరాత్రి 3 గంటలకి నాకు రాలాది. నెక్స్ట్ డే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను నందిగామ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సార్ కూడా 1-2 సార్లు. అంటే అప్పుడు అక్కడ ప్రభాకర్ రావు గారు ఉండేవాళ్ళు? లేదు ప్రభాకర్, అది నందిగామ ఆయన ఎమ్మెల్యే కదా, దేవినేని ఉమా గారు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. అంటే 2009లో కదా ఇదైంది. ఆ ఎలక్షన్ నుంచి డీలిమిటేషన్ అయింది. అంతకుముందు
నేను నందిగామ నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు దేవినేని ఉమా గారు అక్కడ ఎమ్మెల్యే. అంటే నేను అనేది అప్పటికి డీలిమిటేషన్ అవుతుంది అనేటువంటి డీలిమిటేషన్ అయిపోయింది, ఫోర్స్ లో రాలా. బట్ ఎవ్రీబడి నోస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎస్సీ. అది ఎస్సీ సీట్ కాబట్టి నేను అడిగాను. ఆయన కూడా కొంచెం సానుకూలంగా స్పందించేవాళ్ళు, బాస్ కూడా నా సేవలను కూడా అప్పటికే గుర్తించారు. నేను కూడా పార్టీలో ఒక ఇంపార్టెంట్ నాయకుడిని అయిపోయినాను. గతంలో అనకూడదు కానీ ఏ ఎస్సీ నాయకుడు ఎంజాయ్ చేయనటువంటి ఇంపార్టెన్స్ని పార్టీలో ఎంజాయ్ చేశారు. దానికి కారణం బాసే చంద్రబాబు నాయుడు గారు. బాగా ఎలివేట్ చేశారు నన్ను అన్నిటికీ. ఎక్కడంటే ఇతర పార్టీలతో చర్చలకు కూడా నన్ను పంపించే స్థాయికి నేను వెళ్ళాను ఆయన దగ్గర. ఆయన ఒక సొంత మనిషిగా నేను రూపుదిద్దుకున్నాను. దేనివల్ల అంటే కృష్ణా జిల్లా నాయకులు మిమ్మల్ని కొంచెం దూరం పెట్టాలనుకున్నారా? దూరం కాదండి, అంటే మీకు పెరుగుతున్న ఆదరణ, మీకు పెరుగుతున్న పాపులారిటీ వల్ల కొంతమంది నాయకులు నందిగామ సీటు నాకు రాకుండా అడ్డుపడిన మాట కదా. అడ్డు అంటే ఇంకొకళ్ళకి ఇవ్వమని కోరారు ఇక్కడ. అంటే ఎవరు? కృష్ణా జిల్లాలో నాయకులు. నాకు రామయ్య గారు అంటే ఉమా గారా, దేవినేని ఉమా గారా? ఆయనే కదా, ఆయన సొంత నియోజకవర్గం అతని సీటు కాబట్టి ఆయన ఏదో వెళ్ళి అతనికి ఏదో ప్రామిస్ చేశాడు, నేను ఆయనకి హామీ ఇచ్చాను ఇదని చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా నాకు తెలిసి చెప్పి చూసినట్టున్నారు. అక్కడ అవ్వకపోవటం వల్ల నేను కూడా పెద్ద పాలిటిక్స్ అది. అక్కడికి ఏమవుతుందంటే నేను ఎస్సీ లీడర్ సార్, నాకు బై వర్చ్యూ ఆఫ్ మై క్యాస్ట్ నేను ఎస్సీ, కానీ నేను ఎస్సీ అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎస్సీ కాబట్టి ఒక అడుగు వెనక్కి వేసి ఉండాలి, నేను ఎస్సీ కాబట్టి వాళ్ళని ముందు పెట్టి నేను వెనక్కి తగ్గాలన్న ఆలోచన నా మస్తిష్కంలోకి ఎప్పుడు రాలా. నా చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి కూడా నాకు ఎప్పుడు తెలియదు నాకు. కానీ ఫ్యూడల్ భావాలు ఉన్న వాళ్ళు ఆ విధంగా ఆలోచించారంటారా? మరి ఫ్యూడల్ భావాలని ఎవరికి అంటగట్టడం ఎందుకు లేదు సార్. నేను ఎప్పుడూ నేను ఎస్సీ అని ఫీల్ అవ్వాలా. నా కమ్యూనిటీ తక్కువ కమ్యూనిటీ, నేను కొంచెం వెనకే ఉండాలి, ముందుకు పరుగులు ఎత్తకూడదు, నేను లీడ్ తీసుకోకూడదు, నేను చొరవ తీసుకోకూడదు, నేను డామినేట్ చేయకూడదు, నేను కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకోకూడదు అన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు నన్ను అట్లా చూడలేదు. నేను ఐ యూజ్ టు టేక్ యాక్టివ్ పార్ట్. ఆయన మీకోసం యాత్ర ఫస్ట్ టైం చేసినారు 2007, 2008లో. మొత్తం ఆయన 117 రోజులు తిరిగితే 110 రోజులు ఆయన మీటింగ్ ముందు నేనే ఉండేవాడిని. కొన్ని రోజులు నన్నపనేని రాజకుమార్ గారు నేనే జనాన్ని నేనే నా మాటలతోటి, నాకున్న చేతనైన నా ఉపన్యాసంతో, నా శక్తితోటి జనాన్ని ఆయన వచ్చేంత వరకు ఉంచేవాడిని. ఆయన వచ్చిన తర్వాత ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళేవాడిని. నేను ఇది ఒక టీం, ఒక సర్కస్ కంపెనీ లాగా ఉండేది మాది అప్పుడు. బాబు గారు వచ్చి ఇక్కడ మాట్లాడటం మైకు పట్టుకున్న తర్వాత నేను మళ్ళీ నా కారు ముందుకు వెళ్ళిపోయేదాన్ని. అంటే రామయ్య గారు, డెఫినెట్గా యూ ఎంజాయిడ్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ తెలుగుదేశం. దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ దట్. కానీ ఒక తెలుగుదేశం చరిత్రను చూస్తే ఎక్సెప్ట్ బాలయోగి గారు, ప్రతిభా భారతి గారు, సో అత్యున్నతమైనటువంటి పదవులు చేపట్టారు, వాళ్ళకి పార్టీ కూడా అంత ప్రోత్సహించింది. అయితే ఎస్పెషల్లీ కొన్ని జిల్లాలు చూస్తే గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఇటువంటి జిల్లాల్లో ఎస్సీ లీడర్షిప్ని ఎస్సీ లీడర్షిప్ బలపడకుండా అక్కడ స్థానిక నాయకులు ప్రయత్నించారు. అందువల్లనే చాలామంది అక్కడ కన్సిస్టెంట్గా ఒకే ప్లేస్ నుంచి ఎస్సీ లీడర్స్ పోటీ చేసే పరిస్థితి లేకుండా ఉన్నది తెలుగుదేశంలో అనేటువంటి విమర్శ కూడా ఉంది. మీ యొక్క క్యాపబిలిటీ కానివ్వండి, లేకపోతే మీ యొక్క ప్రోయాక్టివ్నెస్ కానివ్వండి, అది మీ కొంత అన్బికమింగ్ అయిందా సార్? ఇది క్యాస్ట్ వైడ్గా వచ్చే డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. అడ్వాంటేజెస్, రిజర్వేషన్ అడ్వాంటేజ్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఆర్ మోర్ దాన్ ది అడ్వాంటేజెస్ పాలిటిక్స్లో ఫర్ మార్జినలైజ్డ్ సెక్షన్. సార్ డెఫినెట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం రచించిన వ్యక్తి, 100 కోట్ల భారతీయుల జీవిత మనుగడను నిర్దేశించాడు ఆయన రాజ్యాంగం ద్వారా. బట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబడలేకపోయినాడు. ఈ వాజ్ ఫోర్స్ టు రిజైన్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ ది పార్లమెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాబినెట్ నుంచి వెళ్ళిపోయాడు. పార్లమెంట్ అంటే క్యాబినెట్ నుంచి బయటకు వెళ్ళి వాజ్ ఫోర్స్ టు రిజైన్. మరలా అతను ఆ రోజున అధికారంలో పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, వీడికైతే ఎంత పొగరు, అక్కడ క్యాస్ట్ వస్తుంది. అక్కడ అంటే ఒక్కసారి చెప్పండి సార్. అంబేద్కర్ గారు ఒక్క నిమిషం. అంబేద్కర్ గారు వెదర్ హీ ఫోర్స్ టు రిజైన్ ఆర్ హీ రిజైన్డ్ బికాజ్ హీఈస్ అన్కాంప్రమైజింగ్ పొజిషన్. ఆయన హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టాడండి. అంటే ఏదంటారు మీరు? నేను చదువుతున్నా ఇప్పుడు కారణం. హిందూ కోడ్ బిల్ ప్రవేశపెడితే దట్ వాజ్ రిఫ్యూజ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్, కానీ చర్చకే రానివ్వలేదు. హట్ అయ్యాడు ఈయన. అరే ఏమిటిది బ్రహ్మాండ తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డకు కూడా సమాన హక్కు కల్పించాలని
మహిళా అభ్యుదయమని మాటలు చెబుతూ ఉన్నారు. నేను చేతల్లో చూపిస్తే ఈ బిల్లుని అడ్డుకున్నారేంటి, నా క్యాస్ట్ ఏమన్నా ఇది వచ్చిందా, నేను అదే ఇంకొకళ్ళు ఎవరైనా ప్రవేశపెడితే ఓకే అయ్యేదా అని ఆయన చేసి ఈ రిజైన్. అది అంటే ఈ వాజ్ ఫోర్స్, అన్కాంప్రమైజ్ అది ఇంకెందుకు. ఇక ఇది ఒక మంచి బిల్ ప్రవేశపెట్టినప్పుడు నాకు అవకాశం లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ కంటిన్యూయింగ్ యాజ్ లా మినిస్టర్ ఇన్ ది క్యాబినెట్. అందరూ రిజైన్ చేస్తే అప్పుడున్న పెద్దలందరూ కూడా ఐ కెన్ నేమ్, నాకు ఆ ధైర్యం ఉంది, పేర్లు చెప్పగలను నేను. ఎవరా పెద్దలు మనకు తెలీదా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్, వల్లభాయ్ పటేల్ వాజ్ ది హోమ్ మినిస్టర్, సో మెనీ పీపుల్, సో మెనీ దిగ్గజాలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఇది చేసి రిజైన్ చేసి బయటకు వెళ్తే ఏంటి వీడికి ఎంత పొగరు. పిలిచి అయ్యో లేదు లేవయ్యా నెక్స్ట్ మీటింగ్లో, నెక్స్ట్ పార్లమెంట్లో పెడదాంలే, నెక్స్ట్ సెషన్లో పెడదాంలే అని చెప్పలేదండి. మీరు తీసుకోండి చరిత్ర, చెప్పలేదు. లెఫ్ట్ హిమ్ లైక్ దట్. ఎవరు, హూ ఈజ్ హీ? ఎవరైనా భారతదేశానికి రాజ్యాంగం రాసిన వాడు, ప్రపంచ దేశాలు మెచ్చినవాడు. ఆ దురదృష్టం ఏంటంటే ఈ వాజ్ ఎ దళిత్, అట్టడుగు వర్గాలు, అంటరాని వాడు, ఒక అస్పృశ్యుడు, ఒక నిమ్న జాతికి చెందినవాడు. అందుకే వెళ్ళిపోయి అతను ఇండిపెండెంట్గా వేరే పార్టీతో పోటీ చేసి, కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వలేదండి ఎలక్షన్ జరిగిన 1952లో. ఎలక్షన్ అయితే ఏం చేయాలండి, మళ్ళీ పిలవద్దండి ఆయన, కాంగ్రెస్ తరఫున పోటీ చేయమని అడగొద్దండి, అడగలేదండి వాడు. అడగకపోతే ఏమిటి, నాకు పార్లమెంట్కి వెళ్ళే రైట్ లేదా, నాకు పార్లమెంట్ వెళ్ళే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదా అని ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. లేకపోతే సమ్ రిపబ్లిక్ పార్టీ పోటీ చేస్తే అప్పుడు ఓడిచ్చింది ఎవరండి, కాంగ్రెస్ వాళ్ళు. గెలవటానికి వీలేదు. వాట్ అబౌట్ జగ్జీవన్ రామ్ అండి, మీ అందరికీ తెలుసు, మీరు అప్పుడు యాక్టివ్. జగ్జీవన్ రామ్కి ప్రధానమంత్రి అవ్వాలంటే అవ్వలేడండి ఆ రోజున. జనతా గవర్నమెంట్ ఇదైన తర్వాత గొడవ చేశారు, మెసేజ్ పంపించాడు ఆ రోజున, ప్లీజ్ ఇన్వైట్ మీ టు ఫార్మ్ ది గవర్నమెంట్, ఐ హ్యావ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ విత్ మీ అంటే వాజ్ నాట్ ఇన్వైటెడ్. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అది లేవు అని చెప్పే ధైర్యం మాత్రం నేను చేయనండి, లేవు అని చెప్పే. ఒక్కటి మాత్రం నిజమండి, చంద్రబాబు నాయుడు గారి మనసులో అటువంటి ఆలోచన ఉన్నదని నేను అనుకోను. కానీ దళిత నాయకత్వానికి మాత్రం అడ్డంకులు మాత్రం పూర్తిగా తొలగినవి అని మాత్రం నేను చెప్పలేను. సో అది మీకు ప్రతిబంధ. అరుణ్ కూడా ఎందుకు వైఐ ల్యాండెడ్ అట్ తిరుపతి పార్లమెంట్ సీట్ అనేది కూడా అప్పుడంతా నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సార్ తమరు నాకు నందిగామ ఇస్తామన్నారు అంటే, సార్ కొంచెం ఇబ్బంది పడినాడు ఆయన, అంతేగా సార్. ఎంతకాలం నేను ఆయనతో ఉన్నా, ఎవ్రీడే. సోకాళ్ళు పెద్దలు ఎవరు లేని రోజులో నేను ఆయనతో ఉన్నానండి. సోకాళ్ళు పెద్దలు, ది పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్, ఈ ప్రభుత్వ అధికార ఫ్రూట్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆ రోజు లేరండి ఆయనతో. ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు. ఏది ఈయన ఎప్పటికి వస్తాడు, ఈయన అయిపోయింది, ఆ రోజు దెబ్బ అది నేను తర్వాత వస్తాను. ఇప్పుడు అదే మీ పొజిషన్. నాకు ఆ రోజు తిరుపతి పార్లమెంట్కి ఇస్తే పొద్దుతాడుతాడు మా బాస్ అయితే, నువ్వు గెలిచావు, నువ్వు పార్లమెంట్ మెంబర్ విన్నావు. ఎర్రమనాయుడు గారు నాకు ఫోన్ చేశారండి పోలింగ్ రోజున, ఎట్లాగైనా గెలవాలి, నువ్వు నీకు మంచి లైఫ్ ఉంది రామయ్య గారు, గెలవాలంటే. అదే కనుక మీకు ముందుగా ప్రకటించి ఇచ్చుంటే మీరు డెఫినెట్గా గెలిచుండేవాళ్ళేమో. అది మాత్రం గ్యారెంటీ. అది నందిగామ ఇబ్బందికరంగా ఉంది, నీకు ఇవ్వలేకపోతున్నాం అనేది ఆయన కూడా అనుకోలే పాపం. ఈ రకంగా ఆయన ఇవ్వలేని పరిస్థితులు వస్తాయని అనుకోని ఉండరు. అనుకుంటే నాకు ఇంకెక్కడన్నా కంఫర్టబుల్, ఇప్పటికి కూడా ఆయన నన్ను కంఫర్టబుల్ ప్లేస్లో, మంచి ఎలివేటెడ్ ప్లేస్లో పెట్టాలని ఈవెన్. అంటే అప్పుడు మీరు దేవినేని ఉమా గారితో సరైనటువంటి సఖ్యత లేరా మీరు ఆ సమయంలో? నేను ఆయన కూడా 1 or 2 times ఐ మేడ్ ఏ రిక్వెస్ట్, ఐ వెంట్ టు హిజ్ హౌస్, రిక్వెస్ట్ చేశాను. కానీ అక్కడ లోకల్, నేను విజయవాడ, నేను అక్కడ లోకల్గా ఉన్న ఆయన మీద పట్ల కొంచెం ఆకర్షితుడైనాడు ఆయన. అట్లా చేశారు. అది పాలిటిక్స్ కూడా. నేను ఉమా గారిని కూడా ఎక్కడ తప్పు పట్టలేదండి. నువ్వు ఎందుకు నన్ను అడ్డుకున్నావు అని ఎప్పుడు అడగలే ఆయన. రాజకీయం అంతే కదా, ఆయనకున్న కంపల్షన్స్ ఆయనకు ఉంటాయి. నాకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నాకు నాన్ లోకల్ అవటం, ఒక దళిత లీడర్గా నాకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎమర్జీ అవటం. నేను గతంలో పోలీస్ ఆఫీసర్గా ఉంటాం, నాకు నా బాడీ లాంగ్వేజ్ కానీ, నా మాట కానీ, దురదృష్టం కాస్తకొస్తో తెలివితేటలు నాకు ఉండటం కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అవి డీటెయిల్లోకి వెళ్ళను నేను, వెళ్తే మళ్ళీ నాకు నెగిటివ్ అవుతుంది. ఆ నేపథ్యంలో తిరుపతి వెళ్తే కొద్ది తేడాతో ఓడిపోయాం. మా బాస్ అయితే ఎంపీ గారిని పిలిచాడు, ఒక 10-15 రోజులు గ్యాప్ వచ్చింది కౌంటింగ్కి. నేను కూడా గెలుస్తున్నాను అనుకున్నాను. దురదృష్టం అక్కడ తిరుపతిలో కొన్ని విపరీతమైన పరిస్థితులు రావటం. చిరంజీవి గారు, మీరు తెలుసు, చిరంజీవి గారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయటం. అక్కడ మా పార్టీ క్యాండిడేట్ హూ కంటెస్ట్ ఆన్ బిహాఫ్ తెలుగుదేశం కొంచెం
అనూహ్యంగా అతను కొంచెం ప్లేట్ ఫిరాయించడం ఇవన్నీ ఇబ్బందులు లేదు, గెలిచి ఉండేవాడిని నేను. అక్కడి నుంచి కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్న తిరుపతి పార్లమెంట్ని. అక్కడి నుంచి కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో నేను మళ్ళీ ఇక్కడ పామర్ రావచ్చు. పామర్ నేను అడగలేదు సార్ని, సార్ పంపించారు వెళ్ళమంటే. అంటే అప్పుడు దాకా తెలుగుదేశంలో ఉన్న కల్పన గారు ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడం ఆవిడ వల్ల ఇది పొలిట్ బ్యూరో మెంబర్గా ఉంటాం, పార్టీ 2 సార్లు ఆవిడకి అవకాశం ఉంటాం ఇచ్చినా కూడా ఆవిడ ఎందుకో అటుపక్క ఆకర్షితులైంది. ఆ రోజున పరిస్థితులకు అటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి నన్ను నువ్వు వెళ్ళు అక్కడికి అన్నాం. ఎస్ బాసే కదా మనం వచ్చాం, ఎక్కడున్నాం. ఇప్పుడు కూడా టిల్ ఎస్టర్డే నాకు ఆ కాన్స్టిట్యున్సీని నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తున్నాను. సార్ మీరు అంటే అదే పామర్లో మీరు పోటీ చేశారు మన 2014లో. సరే నేరోగా మీరు ఓడిపోయారు. సో ఇటీవల అనూహ్యంగా కల్పన గారు మళ్ళీ తిరిగి తెలుగుదేశంలోకి పునఃప్రవేశిస్తున్న సమయంలో మీతో చర్చించిందా పార్టీ అధిష్టానం? మాట్లాడారు, పార్టీ మాట్లాడారు, బాస్ మాట్లాడారు, పార్టీ నాయకులు మాట్లాడారు, కళా వెంకటరావు మాట్లాడారు. నేను కూడా నో తీసుకోవడానికి వీల్లేదు, నేనే ఉంటానంటానికి లేదు నాకు పరిస్థితి. ఎందుకంటే నేను పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా మిగతా కదా ఒక పార్టీ పాలసీగా మారింది. అవతల పార్టీ వాళ్ళు వస్తా అంటే ముఖ్య నాయకులను తీసుకోవటం అనేది అంటే ఫిరాయించడం అంటారా? ఫిరాయింపుదాలను తీసుకోవడం అనేది పార్టీ పాలసీ. అవతల పార్టీ, నేను నా మాట ఫిరాయింపులను అవతల పార్టీ వాళ్ళు అంటే అట్లా సార్. ఇప్పుడు తెలుగుదేశం ఈజ్ ఎ పార్టీ ఫౌండెడ్ బై గ్రేట్ ఎన్టీఆర్, ఈజ్ రన్నింగ్ ఆన్ సమ్ ప్రిన్సిపల్స్ యూనో. కానీ ఇటీవల కాలంలో వేరే పార్టీల్లో గెలిచిన వాళ్ళని ఎమ్మెల్యేలను తీసుకోవటం వల్ల, వాళ్ళని రాజీనామాలు చేయించడం వల్ల పార్టీ మూల సిద్ధాంతాలకే విఘాతం కలిగినటువంటి పరిస్థితి, అటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. మీరు కూడా చాలామంది లీడర్లు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదంటున్నారు. అంటే చర్చల్లో కానివ్వండి, టీవీ చర్చల్లో కానివ్వండి, అక్కడక్కడ మా బాస్ చేస్తుంది కరెక్ట్ కాదని అంటున్నారు. కానీ వచ్చేటప్పటికి ఏంటంటే సమ్హౌ దే హ్యావ్ టు డిఫెండ్ ది పార్టీ. సో ఇటువంటి స్ట్రగుల్ చాలామంది ఫీల్ అవుతున్నారు. సార్ మీరు మంచి ప్రశ్న అడిగారు. కానీ ఐడియాలజీ సిద్ధాంతాలు కూడా కాలమాన పరిస్థితుల ప్రకారం మారుతూ ఉంటాయి. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎవరైనా పార్టీలో చేరటానికి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో రిజైన్ చేసి రమ్మన్నారు. నాకు తెలుసు, నేను అప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉన్నా, నేను కొంచెం రాజకీయాల టచ్లోనే ఉండేవాడిని. మీకు తెలుసు, అప్పుడు నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా పాలిటిక్స్ స్టడీ చేస్తూనే ఉండేవాడు. ఆయన రాజీనామా చేస్తేనే పార్టీలోకి తీసుకునేవాళ్ళు, అది కూడా కరెక్ట్. ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు వీళ్ళు వచ్చేదంతా కూడా ఏమంటే కొత్త రాష్ట్రం కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో, విపత్కరమైన పరిస్థితుల్లో వేరుపడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయగలరు. ఆయనకు మనం కూడా చేయూతనిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. వచ్చే వాళ్ళని ఈ రోజున రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర నిర్మాణం, రాజధాని నిర్మాణం, మన కొత్త రాష్ట్రం అన్నిటితో పాటు మనం నిలదొక్కుకోవాలంటే వాళ్ళని కూడా వస్తామని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఇంత మాత్రం చేత ఐడియాలజీకి తిరోధకాలు ఇచ్చాము, నైతిక విలువలకు తిరోధకాలు ఇచ్చామనేది మాత్రం నేను ఒప్పుకోను. కానీ వాళ్ళు వస్తున్నారు, మేము కూడా చేయూతనిస్తాం. ఈ మహాయజ్ఞం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మహాయజ్ఞంలో మేము కూడా సమిధలుగా ఉపయోగపడతామని చెప్పి వాళ్ళు వస్తున్నప్పుడు నో అంటాం కుదరదు. కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటాం. మహాయజ్ఞంలో నాయకులు సమిధులు అయితే పర్లేదు, కానీ సిద్ధాంతాలు సమిధులు అవుతున్నాయి కదా. అందుకే కాలమాన పరిస్థితుల ప్రకారం అంతకుముందు అందరూ ఖద్దరు వేసేవాళ్ళు అండి. ఖద్దరు పంచాయతీ టోపీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టోపీ పెడుతున్నారండి, ఖద్దరు వాడుతున్నారు. వాడు కూడా నైలాన్ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు. అది కాలమాన పరిస్థితుల ప్రకారం మార్పు. అందరూ కూడా సిద్ధాంతం మహాత్మా గాంధీ గారికి ఇచ్చేసారు, మహాత్మా గాంధీ గారిని మర్చిపోయారు. ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం వచ్చే మార్పులండి. ఇప్పుడు ఇది మాత్రం రాష్ట్రం కొత్త రాష్ట్రం అయ్యి, ఇదే పాత రాష్ట్రం ఉభయ ఇరుపక్క కలిసి ఉండి 23 జిల్లాలతో రాష్ట్రం ఉన్నట్లయితే మేము కూడా ఒప్పుకునే వాళ్ళం కాదండి. ఇది వద్దు సార్ అని చెప్పిన వాళ్ళం. ఆయన కూడా ఆ లైన్లో వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు రాష్ట్ర నిర్మాణం, కొత్త రాష్ట్ర నిర్మాణానికి నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వాళ్ళు సాయపడతాం, మేము కూడా తోడుగా ఉంటాం ఉన్నప్పుడు ఆయన కూడా ఈ వాజ్ ఫోర్స్డ్ నాట్ టు సే నో. కానీ ఇప్పుడు పార్టీలో ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో, ఫిరాయించి ఇటు వచ్చారో, వాళ్ళకి కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలంటే పార్టీ వాళ్ళు ఆయన్ని మీరు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది. అంటే ఒక ఉద్యమ స్థాయిలో వస్తున్నారు అన్ని జిల్లాల నుంచి. రీసెంట్గా చూసాం, మొన్న ఇవాళ పేపర్లో కూడా వేశారు, విజయనగరం జిల్లా నేతలు కలుస్తున్నారు, వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకుంటున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది కరెక్టేనా? అంటే మీ నియోజకవర్గంలో కూడా, ఎందుకంటే మీ నియోజకవర్గంలో కూడా మీకు ఒక వర్గం ఉంది, కల్పన గారికి ఒక వర్గం ఉంది. మీరిద్దరూ కలిసినప్పటికీ, అంటే పార్టీ చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో, అంటే అట్లా కాదు, క్షేత్రస్థాయిలో మీ కార్యకర్తలకు వాళ్ళ కార్యకర్తలకు కొంచెం డిఫరెన్సెస్ ఉండే అవకాశం ఉంది కదా. డిఫరెన్సెస్ పూర్తిగా లేవని అన్న కానీ ఒకటండి, నేను మా వాళ్ళందరికీ చెప్పాను,
బాస్ ఏ డైరెక్షన్ చంద్రబాబు గారు నాకు చెప్పారు, నాకు నీ భవిష్యత్తు నాకు వదిలేయి, కొన్ని కారణాల వల్ల అమ్మాయిని తీసుకున్నాం అంటే మీ ఇష్టం సార్ అన్నాను. నేను నో అనలేని పరిస్థితులు నాకు కూడా ఉన్నాయి ఆ రోజున. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వస్తున్నప్పుడు నేను ఆహ్వానించి నేను మైక్ తీసుకొని స్వాగతం పలికి, నా కాన్స్టిట్యున్సీలో ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ఐ కాంట్ సే నో, అందుకని మీ ఇష్టం సార్ అన్నాను. ఆ రోజు నాయకులందరూ కళా వెంకటరావు మాట్లాడారు. ఆ రోజున చైర్మన్ గారు చంద్రబాబు గారు నా మీద ఎంతో అభిమానంతో ఆయన కారు ఎక్కించుకొని మీటింగ్ ప్లేస్కి తీసుకెళ్ళాను నన్ను. అంటే మీరు ఓడిపోయినా మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారనేటువంటి కృతజ్ఞత ఉందా మీకు? తప్పకుండా అండి. ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరికి ఇవ్వలేదు ఆయన. ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎవరికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు, కొంచెం హోదా ఇవ్వలేదు, నాకే ఇచ్చారు ఆయన. ఆ కృతజ్ఞత ఆయనకి ఎప్పుడు నాకు కృతజ్ఞత ఉందండి. ఇప్పుడు కూడా ఇది కూడా లాగేసుకుని నాకు ఆయన పట్ల కృతజ్ఞత ఉంటుంది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగో వర్లరామని నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగబడతారు జనం, నన్ను ముట్టుకోవడానికి లాగేసుకున్నారనేటువంటిది వచ్చినప్పుడు నేను ఒకటి అంటే ప్రజల్లో ఉండేటువంటిది ఒకటి చెప్తున్నాను. మీరు ప్రతి మాటని అంటే అట్లా కాదు అట్లా కాదండి. యు ఆర్ నోన్ యాజ్ మ్యాన్ ఆఫ్ సెరిమనీస్. అంటే తెలుగుదేశం పార్టీలో ఏది జరిగినా మీరు ఇందాక మీరే పెద్ద లీడర్లు ఉన్నప్పటికీ, కడియం శ్రీరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మీరే మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మీరే ప్రొసీజర్ ఇవన్నీ చేసేవాళ్ళు. కాబట్టి అంటే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మీ మైకు లాగేశారు, ఇప్పుడు మీరు కంపేరింగ్ చేయట్లేదు. పార్టీ అంటే ఇవి జరుగుతున్నాయి కదా, సదస్సులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు రామయ్య గారు మైకుతో ఆహ్వానించడం లేదు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అది మైకు లాగేశారు అనేటువంటిది ఏర్పడుతుంది. చాలా ఛానల్లో కూడా చూపించారు వేర్ ఇస్ రామయ్య ఇదని. అక్కడే ఇప్పుడు నేను అలా అనుకోవట్లా, ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చారు. రామయ్య గారు 10 ఏళ్ళు చేశారండి. ఎప్పుడు రామయ్య ఆయన పాత చింతకాయ పచ్చడిలాగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. నేను అలా అనుకుంటున్నాను నేను. అంతేగాని నా స్థాయి తగ్గించారు, నన్ను కొంచెం కనపడకుండా. నేను అక్కడే స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను ఒకటే సార్, ఐ బిలీవ్ ది లీడర్. ఇప్పుడు కూడా నేను ఇందాక మాట్లాడిన కన్నా ఇది కూడా లేకపోయినా అని ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఎందుకంటే సామాన్య నేను రిటైర్ అయ్యి కామకి ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉండేవాడిని సార్. ఈరోజు స్టిల్ ఐఎమ్ యాక్టివ్. కానీ ఒకటి సార్, అంటే నేను ఈ ఎలివేషన్ చంద్రబాబు గారు ఇచ్చారు నాకు. ఎవరికి లేని మంత్రులు చేసిన వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినా కూడా గుర్తుపట్టరు సార్, వర్లరామయ్యని గుర్తుపడతారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం. ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళమనండి కొంతమందిని. నేను రోడ్డు మీదకి వెళ్తాను, నన్ను ఎక్కువ మంది పలకరిస్తారు, నన్ను ఎక్కువ మంది దగ్గరికి వస్తారు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు. అడుగో వర్లరామయ్య గారు అంటారు, టీవీలో చూస్తాం, అది చేస్తాం, చంద్రబాబు గారి పక్కన చూస్తాం, చంద్రబాబు గారి పక్కన ఇంకొకటి మీద చంద్రబాబు గారికి మెసేజ్ వెళ్ళాలంటే రామయ్య గారికి చెప్పండి అంటారు. ఈవెన్ టుడే రామయ్య గారికి చెప్తే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిపోతారా. రామయ్య ఈజ్ ది మౌత్ పీస్ ఆఫ్ చంద్రబాబు అనేది ఇప్పటికీ ఉంది. కానీ కరెక్టే సార్, అంటే మీరు చెప్పేది 100% కరెక్ట్. యూ హ్యావ్ ఎంజాయ్డ్ దట్ పొజిషన్ అండ్ స్టిల్ యూ ఆర్ ఎంజాయింగ్ దట్ పొజిషన్. బట్ ఆఫ్ లేట్ ఏమైందంటే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులకి ఆయన అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా టాలెంటెడ్ ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరినీ గుర్తిస్తారు, గౌరవిస్తారు, వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఆయనకి తెలియకుండానే పార్టీని కొన్ని శక్తులు శాసిస్తున్నాయి. ఆ శక్తులే కొంతమందిని దూరం పెడుతున్నాయి, అన్వాంటెడ్ పీపుల్ని దగ్గరికి తీసుకొస్తున్నాయి. ఇది పార్టీకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దాపురుస్తుంది అనేటువంటిది బయట టాక్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆయన కూడా ఏంటంటే రాష్ట్రాభివృద్ధి మీద ఎక్కువ కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టి పార్టీ మీద దృష్టి పెట్టడం లేదు. పార్టీలో చాలా అన్వాంటెడ్ ఇవి జరుగుతున్నాయి అనేటువంటిది కూడా కొంతమంది తెలుగుదేశం అభిమానులే డైరెక్ట్ బహిరంగంగా చెప్తున్నారు. అట్లాంటిది ఉందంటారా సార్? అటువంటి పరిస్థితే ఉంటే అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని కాదని ఆయన వెనక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎవరికైనా ఉందని నేను అనుకోవట్లా. నేను చంద్రబాబు నాయుడు గారు ఇది ఏలండి వెళ్ది ఆయన ఆలోచన ఇంకా 10-15 ఏళ్ళు బ్రహ్మాండంగా పరిపాలన చేసే అవకాశం ఆయనకు ఉంది. అందుకని ఆయన్ని కాదని ఆయనకు తెలియకుండా స్వనిర్ణయాలు తీసుకుంటున్నారని మాత్రం నేను అనుకోవట్లేదు. అటువంటి పరిస్థితి లేదు. వర్లరామయ్యకి మైకి ఇవ్వకపోయినా, వర్లరామయ్యని మ్యాన్ ఆఫ్ సెరమనీస్గా గుర్తించకపోయినా ఐఎమ్ ది స్టేట్ జనరల్ సెక్రటరీ. నాకుండే గౌరవం నాకు ఉంటుంది. ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. నన్ను కాదని నన్ను విస్మరించారు, నన్ను దూరం పెడుతున్నారు అని మొన్న ఒక ఛానల్లో కూడా చూశాను నేను. నాకు యూట్యూబ్లో కూడా పంపించారు చూడమని. అందులో ఉంది చాలా నన్ను అవమానకరంగానే చూపించారు వాళ్ళు. ఏదో నాకేదో రోషం వస్తుందని, నాకేదో నేను ఆమె తెలుగుదేశం పార్టీ మ్యాన్, ఐఎమ్ లాయల్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక మాట కూడా ఆ ఊపులోనే వచ్చింది, ఏది కాదని ఐఎమ్ లాయల్ టు హిమ్. ఇది కూడా తీసుకున్నా నేను ఆ చంద్రబాబు గారికి లాయల్గానే ఉంటా, ఒక చిన్న మామూలు కార్యకర్తగా ఉంటా. ఐఎమ్ లాయల్ టు హిమ్. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు నందిగామ సీటు పైన మీరంటే నాకు ఇష్టం చంద్రబాబు గారు, మీరేం చెబుతా చేస్తాననే వచ్చాను బయటకు నేను.
అప్పుడు మరలా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ నన్ను పిలిచి తిరుపతి వెళ్ళమన్నారు సార్ అని చెప్పి నన్ను పంపించారు. నా పట్ల ఆయన ప్రేమ ఒకంత కూడా సడలిందని కూడా నేను అనుకోవట్లే. నేను ఒకవేళ నా మీద ఆయన ప్రేమను తగ్గించాలని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ వృధా ప్రయాస. ఎందుకంటే తగ్గించడానికి అవకాశాలు లేవు ఇక్కడ. ఐఎమ్ లాయల్ టు హిమ్, ఈజ్ కన్సిడరేట్ టువర్డ్స్ మీ. నేనంటే అభిమానం, నేనంటే ప్రేమ. ఆయన కష్టకాలంలో ఉన్న నాయకుని నేను. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేవాడిని కాదు. ఆయన కష్టకాలంలో 10 ఏళ్ళు ఆయన ఎంత పెట్టుకుని ఉన్నా. హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో ఉన్నాను నేను 10 ఏళ్ళు. కానీ సార్ అంటే రామయ్య గారు, సరే మీ వరకు పార్టీ పట్ల మీరు పూర్తి విధేయులు, సరే నాయకుడి పట్ల మీ విధేయత ఉన్నది, అదే దట్ ఈజ్ అన్క్వశ్చనబుల్. బట్ మీరు ఒక ఎస్సీ లీడర్గా, దళిత లీడర్గా మీ ఎస్సీ కమ్యూనిటీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఆ విషయంలో పార్టీతో మీరు పోరాటం చేయాల్సిన ఇది ఉంటుంది. వాళ్ళ హక్కుల్ని, అంటే ఎవరైతే మీ యొక్క వర్గం ఉంటుందో ఆ వర్గం యొక్క హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. అంటే ఈ విషయంలో మీరు వర్గీకరణ విషయం తీసుకుంటే, ఎస్సీ వర్గీకరణ విషయం తీసుకుంటే, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు వర్గీకరణకి మద్దతుగా ఒక అసెంబ్లీ తీర్మానం పంపించే ఏకగ్రీవ తీర్మానం. ఇప్పటిదాకా 2.5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ తిరిగి చేయకపోవటం, ఈ వర్గీకరణని డిమాండ్ చేయకపోవటంలో అర్థం ఏంటంటారు? సార్ మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ప్రాధాన్యత వేరు, రాష్ట్రం విభజించబడిన తర్వాత దాని ప్రాధాన్యత వేరు. ఉమ్మడి రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు ఎవరైతే ఈ ఎస్సీస్లో అత్యధికులు ఉన్నారో వారు కొన్ని ఇబ్బందులు, కొన్ని అసమానతలకు లోనై కొన్ని రాయితీలు తీసుకోవడంలో వెనకబడి ఉన్నారు. ఒక వర్గమే అన్ని రాయితీలు పొందుతుంది, అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. వీళ్ళని కూడా సమానంగా చూడాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన మాట వాస్తవం. 4 సంవత్సరాలు నిరాటంకంగా వర్గీకరణ జరిగింది మన రాష్ట్రంలో. ఆర్డినెన్స్ వల్ల జరిగింది. అప్పుడే వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారు చేసేవాళ్ళు. నేను ఇప్పటికి కూడా మందకృష్ణ మాదిగని తప్పుపడతాను. నేను ఇప్పటికి కూడా ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం కోసం సిద్ధపడినారు. మీరు ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకొని రండి అని కూడా మందకృష్ణ మాదిగ గారికి చెప్పారు. మందకృష్ణ మాదిగ అప్పుడే ఆర్టికల్ 432 ఆర్టికల్ 432ని సవరించవలసిన అవసరం ఉంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి వుడ్ హావ్ డన్ ఇట్. అది కూడా చేసి ఉండేవాడు. ఎందుకంటే వాజ్పేయి గారు ఆ రోజున పార్లమెంట్ అంతా కూడా చంద్రబాబు గారు ఏం చెబుతారు జరిగింది. అది నేషనల్ ఇష్యూ కాబట్టి మిగతా రాష్ట్రాల కన్సిడరేషన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుకే ఆ రోజున పార్లమెంట్ అయ్యి ఉండేది. ఆ రోజున వాజ్పేయి గారు, చంద్రబాబు గారు ఏం చెబుతారు చేశారండి. అయ్యా ఇట్లా జరుగుతుంది, వీళ్ళు ఒక ఇబ్బందులు పాలైనారు, దళితుల్లోనే ఒక వర్గం పూర్తిగా విస్మరించబడింది, వీళ్ళను కూడా ముందుకు తీసుకురావాలి, అందుకని వీళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు పంచుదామని అది జరిగింది. వర్గాన్ని పూర్తిగా నెట్టేయటం కాదండి. వీళ్ళని ఈ అన్ని కులాలకి ఆ ఫలాలు సమానంగా పంచడం వర్గీకరణ అండి. దామాషా పద్ధతిలో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం పంచాలండి. ఇప్పుడు రాష్ట్రం విభజించబడేటప్పటికి జనాభా దామాషాలో తేడాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏ వర్గం ఎక్కువగా ఉంది వర్గీకరణ చేయనని ఆ వర్గం కొంచెం తగ్గింది. ఇప్పుడు జనాభా ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారని మన ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ వర్గం ఇంకా పెరిగింది. అంటే ఇప్పుడు వర్గీకరణ అంశాన్ని తీసుకొస్తే ఎవరైతే మీరు చెప్తున్నారో మెజారిటీ ఉన్నటువంటి వర్గం, అంటే ఇట్స్ క్లియర్లీ మాలాస్, ఆంధ్రాలో ఎక్కువ మాలాస్ సంఖ్య ఎక్కువ ఉన్నారు, వాళ్ళు తెలుగుదేశానికి దూరం అవుతారనేటువంటి భయం ఉందా? రాజకీయంగా ఇది కూడా ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా మాదిగల కంటే మన రాష్ట్రంలో మాలలో 5 లక్షల మంది ఎక్కువ ఉన్నారండి. 5 లక్షల మంది ఇట్స్ నాట్ ఏ స్మాల్ నంబర్. ఇప్పుడు వాళ్ళను కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. వర్గీకరణ చేసి రాజకీయంగా నష్టపోవటమా, వర్గీకరణ చేయకుండా అట్లా ఉంచి ఇరు వర్గాలకి సమన్యాయం చేస్తూ, ఇరు వర్గాలని జాగ్రత్తగా తీసుకుంటూ ఈ బిడ్డలకి ఆ బిడ్డలకి సమన్యాయం చేస్తూ పోవాలన్న ఆలోచన కూడా ఒకటి నడుస్తుందండి పార్టీలో. కళ్ళు మూసుకొని పొట్టేలు కొండను కొట్టినట్టుగా కొట్టటమా, లేకుంటే ఇరు వర్గాలకి వారి వారి జనాభా దామాషా ప్రకారం మనం సాయం చేసుకుంటూ మేలు చేసుకుంటూ అవకాశాలు ఇస్తూ పోవటం అనేది కూడా నడుస్తూ ఉన్నది. దాని ప్రకారం చేసిన ఇప్పుడు కూడా వర్గీకరణ దాంట్లో కూడా మొన్న మందకృష్ణ మాదిగ కొంచెం ఇది చేసినప్పుడు కూడా అతని మీద కూడా కొన్ని రాష్ట్రం ఇబ్బంది పెట్టి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసాము, వాడిని అంత ఇబ్బంది పెట్టొద్దండి. ఎవరు అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? అంటే మీకు పొలిటికల్ అడ్వాంటేజ్ డెఫినెట్గా కొంత చూస్తారు, బట్ అట్ ది సేమ్ టైం సహజ న్యాయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సహజ న్యాయం జరగకుండా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఈరోజు పార్టీలో ఉన్నటువంటి
మాదిగ లీడర్లని తగ్గించి మాల లీడర్లని కొత్తగా వచ్చిన వాళ్ళని వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కువగా ఫోకస్ చేసి ఈ అంశాన్ని తిరిగి కోల్డ్ స్టోరేజ్లో పంపడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీగా అది కరెక్ట్ అంటారా? మాలా లీడర్స్ గురించి కొత్తగా వచ్చిన లీడర్స్ గురించి నేను మాట్లాడినండి, ఎందుకంటే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మీరు వీళ్ళకి రావాల్సిన అడ్వాంటేజ్ని ఎక్కడా తొక్కుపండి. మేము అందుకే చెబుతున్నాం, మేము కూడా అధ్యక్షుల వారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమే కులాన్ని పూర్తిగా విస్మరించలేదు సార్. మేము మాదిగ కులాన్ని ఎక్కడా పూర్తిగా విస్మరించలా. మాదిగలకి జనాభా ప్రకారం నిర్ణయం చేసి సమన్యాయం, ఇందాక మంచి మాట్లాడు, సమన్యాయం చేయండి సార్ అని మేము అడుగుతూనే ఉన్నాం. ఆయన కూడా సానుకూలంగా ఉండి సమన్యాయం చేయండి. వర్గీకరణకి దానికి పర్యాయ పదం ఇంకేమన్నా ఉందా? ఆ రకంగా సమన్యాయం చేసిన వాళ్ళు కూడా సమన్యాయం చేయడానికి వ్యతిరేకిస్తారని నేను అనుకోవట్లేదు. నేను మాల సోదరులు కూడా ఇక్కడ ఉద్యోగాలు కానీ విద్యాలయాల్లో అవకాశాలు కానీ వీటిగా జరుగుతుంది. ఆల్రెడీ జీవో 25 ఒకటి ఇచ్చినారండి, అది అమల్లో ఉంది. జీవో 25 ప్రకారం ఎక్కడ ఏ జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి అవకాశాలు కల్పించండి. కానీ జీవో 25ని రావిలి కిషోర్ బాబు గారు ఏకపక్షంగా ఇచ్చారు. దాన్ని స్క్రాప్ చేయాలి అని కొంతమంది మాలా లీడర్స్ వెళ్ళి ముఖ్యమంత్రి గారి మీద ప్రెషర్ తీసుకొస్తే దాన్ని అబెన్స్లో పెట్టారనేటువంటిది కూడా లేదు. అబెన్స్లో పెడితే తెలిసిపోతుంది కదా సార్. అది అబెన్స్లో పెట్టడం జరగలేదు, అది అమల్లోనే ఉంది, అది జరుగుతూనే ఉన్నది. ఒకసారి జీవో వచ్చిన తర్వాత అబెన్స్లో పెట్టడం అంటే మళ్ళీ ఇంకో జీవో ఇవ్వాలా? అందుకని అది కరెక్ట్ కాదు. అందులో అదే జీవో 25 ఈజ్ ఇన్ ఫోర్స్, అది ఫోర్స్లో లేదు, అబెన్స్లో పెట్టారనేది కరెక్ట్ కాదు. మరి సరైన సమాధానం రావిలి కిషోర్ గారు చెప్పాలా. నాకు తెలిసి మాత్రం అది అబెన్స్లో లేదండి, దట్ ఈజ్ ఇన్ ఫోర్స్. అది ఫోర్స్లో ఉన్నది, దాని ఆచరణ పాటిస్తున్నారా లేదనేది మళ్ళీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి కృష్ణా జిల్లాలో దాన్ని పాటిస్తున్నారండి. ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో అంటే ఇప్పుడు పార్టీలో అటువంటి వివక్ష ఏమి లేదంటారు, అంటే వాళ్ళని ఎక్కువగా చూడటం వీళ్ళని తక్కువ చూడటం? మాదిగలందరిలో హార్ట్ బర్నింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేను పెద్ద మాదిగగా ఉంటానన్నారు, డప్పు కొట్టారు, మాదిగ పల్లెల్లో వచ్చారు, ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఉన్నాయి. బట్ ఈ రాష్ట్రంలో ఈ దామాషా జనాభా గురించి చంద్రబాబు గారు కూడా సోషల్ ఆస్పెక్ట్లో కాకుండా పొలిటికల్ ఆస్పెక్ట్లో కూడా చూడాల్సిన బాధ్యత ఉంది ఆయనకు. మా అందరినీ పొలిటికల్ రాజకీయంగా కూడా ఆయన రక్షించాలి, కాపాడాలి ఆయన. అంతేగాని ఒక సోషల్ నిర్ణయం తీసుకున్నాను, ఏదైతే జరగని నష్టం జరగడానికి మేము సోషల్ రిఫార్మర్స్ కాదండి. పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ రిఫార్మ్స్ ఉంటే దిస్ వర్గీకరణ ఇట్ ఇస్ ఎ పొలిటికల్ రిఫార్మ్, నాట్ సోషల్ రిఫార్మ్. పొలిటికల్ రిఫార్మ్. నష్టం జరుగుతుందని గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఆ నష్టాన్ని పూడ్చాలనుకున్నారు. ఉభయ రాష్ట్రం కలిసి ఉన్నట్లయితే, సంయుక్తంగా ఉన్నట్లయితే అది ఇప్పటికే పూడి ఉండేది. తప్పకుండా రాష్ట్రం విభజించబడిన తర్వాత ఈ జనాభా ప్రాతిపదికలో తేడా వచ్చిన తర్వాత మరలా పునరాలోచనలో పడ్డాం. అట్ ది సేమ్ టైం సమన్యాయం చేయడానికి ఇంకేమైనా ఆలోచన ఉందనేది కూడా చూస్తూ ఉన్నాం. మా అధ్యక్షుల వారిని కూడా మేము కలిసినప్పుడు కూడా అడుగుతున్నాం. కులాన్ని మేము పూర్తిగా ఏమీ విస్మరించలేదు. కులానికి అన్యాయం జరుగుతుంటే మేము కూడా చూస్తూ ఉండేది లేదు. అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్ళి మేము మొరబెట్టుకుంటాం, ఇచ్చేస్తాము. ఆయన మీద అవసరమైన చోట ఒత్తిడి కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్ సార్ రామయ్య గారు, తెలుగుదేశం పార్టీ ఇటీవల నేషనల్ పార్టీగా రూపాంతరం చెందింది. నేషనల్ పార్టీకి డెఫినెట్గా ఒక జాతీయ అంటే అంటే నేషనల్ పర్స్పెక్టివ్ ఉండాలి, ఒకే విధానం ఉండాలి. అంటే రాష్ట్రానికి ఒక విధానం అంటూ ఉండదు. ఇటీవల మీరు చూసే తెలంగాణ తెలుగుదేశం లీడర్లు కేసీఆర్ మీద ప్రెషర్ తెస్తున్నారు, ఇది వర్గీకరణ చేయండి అని. ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ వర్గీకరణ చేయట్లేదు. అది ఒక ద్వంద్వ విధానం అనేటువంటిది డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఏమలేదండి, అది రాష్ట్రానికి తేడా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇదే చేసినట్లయితే నార్త్ ఇండియా ఉందండి, ఇక్కడ మాదిగలు, ఇక్కడ మాదిగలు వెనకబడి ఉన్నారు. ఇక్కడ నార్త్ ఇండియా చూసినట్టే చమార్స్ అంటారు. అక్కడ చమార్స్ అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు, కోటీశ్వర్లు ఉన్నారు అక్కడంతా. అందరూ ఎందుకుంటారు బ్రహ్మాండమైన అభివృద్ధులు. ఇక్కడ మాలలు ఎట్లా అభివృద్ధిలో చెందారు, మాలల ముందున్నారు అభివృద్ధిలో అని చెబుతాం, దానికి 4 అంతలు ఎక్కువ ఒక చమార్స్ అక్కడ ముందున్నారు. అక్కడ కొన్ని పాకెట్స్లో పోయినట్లయినా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? విల్ దే అగ్రీ ఫర్ దిస్? ఆ రాష్ట్రంలో అది జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఇది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ కావాలని కోరుకుంటారు, ఎందుకంటే మాదిగల జనాభా విపరీతంగా ఉంది అక్కడ. సో అక్కడికి వచ్చేటప్పటికి చమార్స్ వాళ్ళు ఒప్పుకోరు, వర్గీకరణ వద్దు అంటారు అక్కడ. అందుకని ఇప్పుడు సపోజ్ బీజేపీ ఉందండి, ఇక్కడ వర్గీకరణ మద్దతు ఇస్తుంది. ఇక్కడ
వెంకయ్యనాయుడు గారు మద్దతు ఇస్తున్నారు అక్కడ చమార్స్కి వ్యతిరేకంగా మద్దతు కూడా అక్కడ. అందుకని రాష్ట్రానికి కొన్ని సోషల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి, సోషల్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. దాన్ని చూసుకొని మనం ముందుకెళ్ళాలి సార్. సామాజిక మొత్తం మేము రాష్ట్రం అంతా కూడా కొన్ని సోషల్, తమిళనాడులో ఉందని సార్, తమిళనాడులో ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి, కేరళలో ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక పరిస్థితి. అందుకని చెప్పేది ఏంటారు, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తెలుగుదేశంలో ఉండేటువంటి మాదిగ లీడర్లు వర్గీకరణ గట్టిగా పట్టుబట్టరు అనేటువంటిది మీరు చెప్పదలుచుకున్నారా? గట్టిగా పట్టుబట్టడం కంటే కూడా సమన్యాయం గురించి పట్టుబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాదిగలకి న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామండి. 2 సార్లు, ఒకసారి ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో నేరోలో మీరు ఓడిపోయారు. ఈసారి పోటీ చేయాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. అవకాశం ఇస్తే, అధ్యక్షుల వారు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి ఐఎమ్ రెడీ. కానీ మీరు ఇప్పుడు ఏదైతే మీరు నర్స్ చేసుకుంటూ వచ్చారో 3 ఇయర్స్ నుంచి పామరు నియోజకవర్గం, ఇప్పుడు కల్పన గారు సిట్టింగ్ ఎమ్మెల్యే మీ పార్టీలోకి వచ్చేసారు. ఇప్పుడు తిరిగి ఆమెకే ఇస్తారా, లేకపోతే మీరు మిమ్మల్ని ఆల్రెడీ వేరే నియోజకవర్గం ఏమన్నా చూసుకోమని చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నాకు ఒక హామీ ఇచ్చినారండి, మీ ఇద్దరు చేసుకోండి, ఎవరికి సీట్ ఇవ్వాలి నేను చూస్తాను, నేను ఇంకా నియోజకవర్గాలు పెరిగే అవకాశం కూడా ఉంది అవన్నీ చెప్పడం జరిగింది. నేను ఒక పార్టీలో ఒక ఇంపార్టెంట్ ఫంక్షనరీగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఐఎంఐ సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చింది. నేను ఇన్ఛార్జ్ అని ఇంకా అక్కడ వేలాటంలో కరెక్ట్ కాదు. ఎవ్రీడే ఫ్రిక్షన్ ఉంటుంది. మా నాయకులు కూడా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనే పరిస్థితులు లేకుండా అక్కడ ఆయమ్మకి చెప్పేవాళ్ళు ఆయమ్మకి చెబుతుంటారు, నాకు చెప్పేవాళ్ళు ఎందుకు ఇదని చెప్పి నేను స్లో డౌన్ అయ్యాను. నేను వెళ్ళట్లేదు, నేను కాన్షియన్స్ కూడా వెళ్ళట్లేదు. నేను ఏదన్నా పెళ్ళి పేరెంటాలు ఉంటే వెళ్తున్నాను, కానీ పొలిటికల్ పార్టీ వర్క్ మీద నేను కాన్షియన్స్కి వెళ్తున్నా. ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ మరలా వర్లరామయ్య వల్ల అక్కడ డిఫరెన్స్ వచ్చిందని చెప్పి ఉద్దేశమే రావడానికి లేదు పార్టీకి. దానికోసం ఐఎమ్ నాట్ గోయింగ్ దర్, ఐ లెఫ్ట్. కానీ మీ ఫాలోవర్స్ ఇబ్బంది పడతారు కదా? ఇబ్బంది పడ్డారండి, పడుతున్నారు. మీద ఆవిడ పోటీ చేయాలి, ఆవిడ కాన్స్టిట్యున్సీలో ఉండాలి అనుకుని నేను కూడా ఆలోచన చేశానండి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో నేను గట్టిగా బాస్ని అడగటానికి కూడా నాకు కొన్ని రీజన్స్ లేవు. ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్. ఆవిడ ట్రయాంగిల్ ఫైట్లోనే అంతకుముందు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తే 7,000 ఓట్లు పైచిలుగుతో ఓడిపోయింది. ఇక్కడ కూడా గమనించాలి. నేను డైరెక్ట్గా నేను పోటీ చేస్తే నేను 1000 ఓట్లతో ఓడిపోయాను. ట్రయాంగిల్ ఫైట్లో 7,000 ఓట్లతో ఓడిపోయిన ఆమె మళ్ళీ పోటీ చేయాలని చూస్తుంది. డైరెక్ట్ ఫైట్లో 1,000 తోటే ఓడిపోయాను నేను. అంటే యాక్చువల్గా నాకే ఎక్కువ అక్కడ ప్రాధాన్యత ఉన్నట్టు లెక్క, నన్నే ఎక్కువ ఓటర్స్ ఇష్టపడుతున్నారని లెక్క. అయినా కూడా సామాజిక న్యాయం కూడా చూడాలి. మన కృష్ణా జిల్లాలో 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మొన్న పోయిన ఎలక్షన్లో 3 ఒక వర్గానికి ఇచ్చారు చంద్రబాబు గారు, మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు వస్తున్న కొత్త నేపథ్యంలో ఈ 3 ఒకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని నేను ఇప్పుడు నాయకుడి మీద ఒత్తిడి తీసుకురాకూడదు, అంతా తెలిసిన వాడిగా. ఒకవేళ మాల సామాజిక వర్గానికి ఇస్తే అది ఆ సీటే ఇవ్వాలి పామర్. ఇప్పుడు ఆ అమ్మాయి మాల సామాజిక వర్గానికి ఇచ్చాను, అందుకని లీవ్ ఇట్. సో మీ పార్లమెంట్కి వెళ్ళే ఉద్దేశం ఉందా, పోటీ చేసే ఉద్దేశం? అసలు నాకు మొట్టమొదటి నుంచి పార్లమెంట్ ఇంట్రెస్ట్ సార్ నాకు. ఎందుకంటే నాకు ఈ శాసనసభ నియోజకవర్గాల్లో జిల్లాల్లో ఫస్ట్ క్వశ్చన్ వేశారు మీకు, కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి. అదే నేను పార్లమెంట్కి వెళ్తే పార్టీకి కూడా ఉపయోగం. నేను అనుకునేది, నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ మాట్లాడతానండి, తమిళ కూడా కొంతవరకు మాట్లాడగలను. నేను పార్టీకి ఉపయోగపడతా. ఈ 5 అట్ ఢిల్లీ, నేను ఢిల్లీలో ఉండి పార్లమెంట్లో అదృష్టం బాగుండి గెలిచి పార్లమెంట్కి వెళ్తే పార్టీకి బ్రహ్మాండంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ ఆలోచన మొట్టమొదటిలోనే ఉంది బాస్కి. నేను తిరుపతి పార్లమెంట్కి పోటీ 2009 గెలుస్తానని చెప్పి నన్ను అక్కడ పెట్టాను. నేను ట్రాన్స్లేటర్ని కూడా అండి. బర్ధన్ గారి స్పీచ్ నేనే ట్రాన్స్లేట్ చేశా, కారత్ గారి స్పీచ్ నేనే చేశా, తమిళనాడు వైగో గారి స్పీచ్ నేనే ట్రాన్స్లేట్ చేశా, దేవగౌడ గారి స్పీచ్ నేనే ట్రాన్స్లేట్ చేశాను, నేను రాజా గారి స్పీచ్ నేనే ట్రాన్స్లేట్, అజిత్ సింగ్ స్పీచ్ నేనే ట్రాన్స్లేట్. ఇట్లాగా పార్టీలో ఇంగ్లీష్, హిందీ నేనే ట్రాన్స్లేట్ చేసామని. ఐ మే గుడ్ ట్రాన్స్లేటర్ కూడా, అంటే నేనే చెప్పుకోవాలి. గుడ్ ఎంపీ మెటీరియల్, ఎంపీగా మంచి మెటీరియల్ నేను ఇక్కడ ఉండేదానికంటే కూడా. బట్ అధ్యక్షులు వారు ఏం ఆలోచన చేస్తారు, ఈజ్ ఆల్వేస్ రైట్ అని అనుకునే. మీరు పామర్ వెళ్ళట్లా? నేను పామర్ వెళ్ళట్లేదండి, వెళ్ళాలనే ఆలోచన కూడా నాకు ప్రస్తుతానికి లేదు. మిమ్మల్ని పిలవట్లేదా? ఆవిడ కూడా పిలిచిన సందర్భాలు లేవు. మొన్న నిమ్మకూరులో కార్యక్రమం జరిగింది,
ఆ రోజు లోకేష్ బాబు గారు బాలయ్య గారు వచ్చారు కాబట్టి నేను వెళ్ళాను నేను. ఇక అటువంటి అకేషన్ ఏదైనా వచ్చినప్పుడు వెళ్తాం తప్పితే డే టు డే యాక్టివిటీస్లో ఐఎమ్ నాట్ ఇంటర్ఫియర్. నేను రిక్వెస్ట్ చేశారంటే నాకు కొంచెం సొంత మనుషుల్లాగా నన్ను బాగా అభిమానించే నాయకులు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని కలిసి వెళ్ళాలనేది ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ ఉమన్ మీ ద్వారా కల్పన గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళని దూరం పెట్టకుండా కలుపుకొని, ఎందుకంటే పోటీ చేయాలి, ఆమె చేయాలి, అంటే ఆమె చేస్తుందా లేదా దట్ ఈస్ అప్ టు ఆర్. కానీ పోటీ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం అందరినీ కలుపుకొని పోవాలా, చిన్న చిన్న తేడాలు కూడా లేకుండా చూడవలసిన అవసరం. సార్ మీరు గత 5 సంవత్సరాలు అంటే అపోజిషన్ ఉన్నప్పుడు 2009 నుంచి 14 ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టిన తర్వాత మీరు ఆయన మీద అనేక డే ఇన్ అండ్ డే అవుట్ అనేక ఆరోపణలు చేసేవారు, చాలా కొంచెం ఉధృతంగా మీరు చాలా విమర్శలు చేశారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఎస్సీ లీడర్లని అపోజిషన్ లీడర్స్ని టార్గెట్ చేయడానికి, అంటే పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులను టార్గెట్ చేయడానికి ఎస్సీ లీడర్లను వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక అపప్రద ఒకటి ఉన్నది, అది మీరు కరెక్టేనంటారా? నేను మొట్టమొదటి చెప్పాను, నేను ఎస్సీ లీడర్ అని నేను ఎప్పుడు అనుకోలేదని చెప్పాను. నేను ఎస్సీ లీడర్ని, నేను కమ్యూనిటీని నేను ఎప్పుడు నేను ఐఎమ్ తెలుగుదేశం పార్టీ లీడర్, ఐఎమ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. ఆ లైన్లో నేను అతను తప్పు చేసినప్పుడు కూడా నా వాయిస్ కూడా అదృష్టం, దేవుడు మా తల్లిదండ్రుల పుణ్యం, నాకు మంచి వాయిస్ ఉంది, కాస్త కూస్తో సబ్జెక్ట్ని స్టడీ చేస్తాను నేను. అది మిమ్మల్ని ఒక అస్త్రంగా ఉపయోగించారు, జగన్ ఉపయోగించి ఉండొచ్చు పార్టీ, బట్ దళిత అస్త్రంగా ఉపయోగించారని నేను అనుకోవట్లా. అస్త్రం వేరు, వైఎస్ ఆయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్, నేను పార్టీ లీడర్, తెలుగుదేశం పార్టీ లీడర్, నేను దళిత లీడర్ అంటేనే ఒప్పుకోను నేను. భయమే దళిత లీడర్, ఆయనమే తెలుగుదేశం పార్టీ లీడర్, తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, చంద్రబాబు గారి పక్కన రోజు ఉండే మనిషిని నేను, ఆయన మాటగా మాట్లాడే మనిషిని, ఆయన ఏం చెబుతా చేసే మనిషిని. దళిత లీడర్, ఈయనేమో దళిత లీడర్, ఆయన బీసీ లీడర్, ఆయన మైనార్టీ లీడర్, ఈయన ఇంకొక లీడర్, మరి ఈయన. కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటిది ఉంది కదండి, అంటే ఒక సామాజిక వర్గం ఒక విమర్శ చేస్తే అదే సామాజిక వర్గంతో తిప్పి కొట్టించడం, కొన్ని నేతల మీద ఎస్సీ లీడర్లతో విమర్శలను ఖండించడం, లేకపోతే ఆరోపణలు చేయించడం, ఇదే తెలుగుదేశంలో బాగా అలవాటు ఉందని లేటెస్ట్గా రోజా గారి మీద మహిళలు మాట్లాడారు తప్పితే ఆ సాంప్రదాయం తెలుగుదేశం పార్టీ లేదండి. ఏది ఏ కులం వాళ్ళు అవతల మాట్లాడితే, మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డి, నేను ఎస్సీ, నేను ఎందుకు మాట్లాడుతున్నా, మరి ఇంకో రెడ్డిని వెతికి తీసుకొచ్చి మాట్లాడించాలిగా, అది కరెక్ట్ కాదండి. అంబటి రాంబాబు ఉన్నాడు, ఈజ్ ఎ కాపు, నేను తగులుకుంటాను, నేను ఏం అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నావు, లౌడలో మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు. సో ఇందాక మిమ్మల్ని భూమన కరుణాకర్ రెడ్డి, నేనే వెళ్తాను మీదకి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము వెళ్ళేవాడిని, రోషే గారి మీద మేము వెళ్ళేవాళ్ళం. అందుకని కులం ది కౌంటర్ చేయడానికి లేకుంటే ప్రెస్లో మాట్లాడేది కరెక్ట్ కాదండి, అది డిజగ్రీ. అసలు తెలుగుదేశం పార్టీలో అది లేదండి, ఆలోచన లేదండి. నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మనం వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళాం. అంటే తెలుగుదేశంలో ఎస్పెషల్లీ ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ వచ్చేటప్పటికి, అంటే కృష్ణా కానివ్వండి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎస్సీ లీడర్లని బలపడకుండా తెలుగుదేశం ఎప్పటికప్పుడు మార్చేయటం, అంటే స్థానాలు మార్చడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు అనేటువంటిది ఒక అపప్రద ఉందండి. అది దాన్ని మీరు ఖండిస్తారా, లేకపోతే ఒప్పుకుంటారా, ఏమంటారు? ఇక్కడ కొన్ని పరిస్థితుల వల్ల ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తున్న మాట కూడా వాస్తవమేనండి, అది పూర్తిగా కూడా నిజం కాదు. ఒకవేళ అదే నిజమైతే, ఇప్పుడు మనకి స్వామిదాస్ ఉన్నాడు, 3 సార్లు ఓడిపోయాడు, అక్కడే కంటిన్యూ చేస్తున్నాం మనం. అందుకని అక్కడ మనిషిని నిలదొక్కుకోగలడు, అక్కడ నిలబడగలరు అనే వాళ్ళకి అక్కడ డిస్టర్బెన్స్ ఉండట్లేదండి. మార్చడం అంటే అక్కడ కాకపోతే ఇంకో చోటను పెట్టి అతను గెలిపించదామన్న ఆలోచనతో మారుస్తున్నారు తప్పితే, అతను ఎస్సీ వాడు కాబట్టి ఏది లీడర్షిప్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వకుండా డిస్టర్బ్ చేయడం కోసం మారుస్తున్నారని నేను అనుకోవట్లేదు. సార్ ఇటీవల అంటే తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తా విమర్శించినటువంటి కొంతమంది నాయకులు తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం పూర్వోత్తరాలు, తెలుగుదేశం చరిత్ర పాఠాలు చెప్తున్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది, మీ దృష్టికి వచ్చింది అది? సార్, తెలుగుదేశం పార్టీ పూర్వోత్తరాలు చెప్పాలంటే ఆ పుట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉండాల్సిన అవసరం. నేను 2001లోనే వచ్చాను నేను, బట్ ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏం చేశారో నాకు తెలుసు. అంటే నువ్వు అప్పుడు లేవు, వేరే పార్టీ నుంచి రాలేదు కదా మీరు, వేరే పార్టీ నుంచి రాలేదు, మీ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం. ప్రస్థానం ఎక్కడే మొదలైంది, వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు సీతారాముడు భార్య అని చెప్పడానికి
మనం ఆ యుగంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదుగా అందరికీ తెలుసు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అంటారా? అదే నథింగ్ రాంగ్ చెబితే కొంచెం నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, కొంచెం ఇదిగా ఉంటుంది. నిన్నటిదాకా ఆ పార్టీలో ఉండి మా నాయకుడిని తిట్టి ఈ రోజు నుంచి మా నాయకుడు పక్కన కూర్చొని అవతల వాళ్ళని తిట్టే వాళ్ళని కూడా నేను చూస్తున్నాం. ఇది ఒక ఫ్యాషన్గా మారింది అంతే. అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇటువంటి విచిత్రాలు కదా కొత్తది. అదే సంయుక్తంగా రాష్ట్రం ఉంటే ఇవన్నీ ఉండేవి కదండి, కొంచెం విపరీతాలు ఉన్నాయి, నేను కాదంటలేదు. వీటన్నిటిని కూడా సర్దుకొని పోతుంది. సో ఇప్పుడు జగన్ గారి మీద మీ విమర్శల దాడి తగ్గింది? ఏం లేదండి, ఏం దగ్గర నిన్న కూడా తిట్టాను కదా. నువ్వేంటే నువ్వు జైలుగా నీకు సిబిఐ కోర్టులో తీర్పు వస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో వస్తే తీహార్ జైలు, నీకు తప్పదు మిస్టర్, యువర్ డేస్ ఆర్ కౌంటెడ్ అని చెప్పాను నేను నిన్నగాక మొన్న. నాదేమీ దాడి తగ్గలేదండి, జగన్మోహన్ రెడ్డి దాడి తగ్గలేదని చాలామంది అనుకున్నారు. రామయ్య గారు వేరే ఆలోచన నాది ఒకటే మాట ఒకటే బాణం, రాముని నేను. చంద్రబాబు నాయుడు గారికి లాయల్ మనిషి నేను, చంద్రబాబు గారు చెప్పింది చేస్తా, వేరే ఆలోచన. చాలామంది ఆ సోషల్ మీడియాలో కూడా రేపో మాపో వెళ్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలా వెళ్తానండి నేను? అతను పుట్టు పూర్వోత్తరాల్ని ఈ రకంగా తిట్టిన మనిషిని నా తల్లిదండ్రులు ఆ రకమైన నేర్పలేదు నాకు. కానీ సార్, అంటే మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు కొంత సర్దుకోగలిగారు. ఏది మీ నియోజకవర్గంలో వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకొని ఆమెను మళ్ళీ ఇన్ఛార్జిగా చేయడం అనేది మీకేంటంటే మీ కార్పొరేషన్ చైర్మన్. కానీ చాలా స్థానాల్లో ఇప్పుడు చూస్తే ప్రకాశం జిల్లాలో కానివ్వండి, మిగతా కొన్ని జిల్లాల్లో ఎవరైతే అక్కడ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి మధ్య, అంటే తెలుగుదేశం పాత నేతలకి కొత్తగా తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి, వాళ్ళకి పొసగటం లేదు. ఇది రేపొద్దున ఎన్నికల్లో చాలా తెలుగుదేశానికి దెబ్బ అవుతుంది అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అది దీనికి పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నదా? తప్పకుండా ఆలోచన చేస్తుంది. దీనికి మందు కూడా వస్తుంది అనుకున్నాం, మందు కూడా కనిపెట్టబడుతుంది. మందు ఏమిటంటే కాన్స్టిట్యున్సీస్ పెరగాలి, 50 కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, అదే మందు. అది పెరగని రోజున కొంచెం పరీక్షే అధిష్టానానికి. ఇప్పుడు సర్దుబాట్లు చేయటం కొంచెం పరీక్ష ఉంటుంది. బట్ ఆయనకున్న అపారమైన రాజకీయ అనుభవంతో, ఆయనకున్న ఒక లీడర్షిప్ పటిమతోటి తప్పకుండా చేయాలి. ఎందుకంటే కర్నూలు జిల్లా ఉంది సార్, నేను జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్. చిత్తూరు జిల్లా ఉంది, జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్ నేను. అక్కడ చేరారు. కర్నూలు జిల్లా అయితే తెలుసు మీకు, ఎట్లా హాట్గా ఉంటుంది అక్కడ. అయినా కూడా మనం చేయగలం. సభ్యత్వం చేశాం మేము, గ్రామ కమిటీలో జరుగుతున్నాయి, అన్నీ జరుగుతాయి, కార్యక్రమాలు ఏమి ఆగట్లేదు. మొన్న గంగుల ప్రభాకర్ రెడ్డి అతను తప్ప శిల్ప సోదరులు కూడా వెళ్ళిపోతారనేటువంటిది వినపడుతుంది. ఏం వెళ్ళరండి, శిల్ప వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు అక్కడ. వాళ్ళు వెళ్ళిపోతారని నేను. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ న్యూస్ చేస్తున్నారండి, అంత తప్పితే అదేం లేదండి. సార్, మీరు ఎమ్మెల్సీ అడుగుతున్నారనేటువంటిది కూడా వినపడుతుంది. ఉన్నారా ఫ్రీలో మీరు? ఇక ఎమ్మెల్సీ ఇస్తే ఐ విల్ బి హ్యాపీ. ఎందుకంటే ఎలక్షన్లు ఇంకా 2.5 ఉన్నాయి. నా పరిస్థితి కొంచెం ఏ దారి లేదు కదా ప్రస్తుతానికి. నేను గాలిలో ఉండటం, ఇది చైర్మన్ అనేది నాటే పెద్ద ప్రాధాన్యత కలిగింది కాదు అది. కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తాను, చైర్మన్ వదులుతా ఉంటే మరు నిమిషంలో వదిలేస్తాను. ఇస్తామని కాదు, మీరు ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది. నేను కూడా అధ్యక్షుల వారిని అడిగాను, నేను ఎమ్మెల్సీ అని చెప్పి, ఆయన చూద్దామని అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తే ఐ విల్ బి హ్యాపీ. ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. నేను, గాలి ముద్దు కృష్ణనాయుడు గారు, మన పయ్యావుల కేశవ్ గారు, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మేము నలుగురం మన తెలుగుదేశం మంచకోళ్ళు అని పిలిచేవాళ్ళు. మేము నలుగురం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 10 సంవత్సరాలు కూడా బాగా వెంటబడేవాళ్ళం. అలా నలుగురిలో కూడా ఒక అడుగు నేనే ముందు ఉండేవాడిని. నేను ఇంకా కొంచెం లోతుకి వెళ్తుండేవాడిని. చాలా ప్రయోగాలు చేశాము, ఎంక్వైరీలు చేశాము. బెంగళూరు వెళ్ళి కూడా ఇతను షెల్ కంపెనీస్ కూడా ఎంక్వైరీ చేసి వచ్చాను నేను. ఇట్లా చేసేవాళ్ళం. వాళ్ళ ముగ్గురికి ఎమ్మెల్సీలు వచ్చినాయి. బుద్ధకృష్ణనాయుడు గారికి పోయిన 2 years క్రితం, చంద్రబాబు రెడ్డి గారికి పయ్యాలు. నేను ఇస్తాననుకున్నాను, నేను అడిగాను బాస్ని, ఇస్తాను కానీ ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్, మా ఎస్సీ కమ్యూనిటీలో ఈక్వేషన్స్ ఇప్పుడు ఇస్తే బాగుంటుందని కూడా నేను అనుకున్నాను. నేను రిక్వెస్ట్ చేశాను. నేను ఆ రోజున కూడా, నేను ఇటు వచ్చే రోజున కూడా అదే ఆలోచన ఉందేమోలే బాస్కని నేను కొంచెం అనుకున్నాను. నేను సరే బాస్ కానీ పదవులు పంపకానికి వస్తాయి సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు నలుగురు చాలా విరోచితంగా మీరు అపోజిషన్లో పోరాడారు, ముగ్గురికి పదవులు దక్కినాయి. ఓకే, అంటే వీ ఫీల్ హ్యాపీ ఫర్ దమ్.
మీరు ఒకళ్ళు మిగిలిపోయారు, మీకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అయితే పార్టీ జెండాని మోసిన వాళ్ళు, పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళందరినీ చాలామందికి న్యాయం చేయకుండా కొత్తగా అంటే ఎలక్షన్స్ ముందు 2014 ముందు 1 సంవత్సరమో 2 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళకి ఎక్కువ పదవులు వచ్చినటువంటిది అనే విమర్శ చాలా వినపడుతుంది. అది మీ దృష్టికి వచ్చిందా? అంటే అందరికీ పదవులు రావటం కూడా కొంచెం అదృష్టం కూడా ఉండాలి సార్, అవకాశం కూడా ఉండాలి. ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా రాజకీయం మీకు అందరూ సీనియర్ జర్నలిస్ట్, ఈ ఈక్వేషన్స్లో తప్పదు. అది కొంతమందికి వస్తుంది, కొంతమంది రాకపోతే, రాని వాళ్ళందరూ కూడా పార్టీ మమ్మల్ని దూరం పెట్టిందని అనుకోవటానికి వీలేదండి. అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా అందరిని చేస్తారు. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అదృష్టం ఏంటంటే అందరినీ పేరు పెట్టి పిలవగలరు. పార్టీలో పనిచేస్తున్న నాయకులందరినీ కూడా, ఒక మాదిరి గుర్తింపు వచ్చిన నాయకులందరినీ కూడా ఆయన పేరు పెట్టి పిలిచే చొరవ ఆయనకు ఇదే ఉంది, జ్ఞాపక శక్తి ఉంది. అటువంటి మనిషి ఎవరిని వదలరు. ఎవరికి ఇచ్చాము, ఎవరికి ఇంకా ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆయనకు ఉంది. బట్ ఉన్న పదవులనే ఇవ్వగలరు కానీ కొత్త పదవులు సృష్టించి ఇవ్వలేరు కదండి. ఉన్నాయన్ని కూడా జాగ్రత్తగానే ఇస్తున్నారు. ఇంకా కొంచెం స్పీడ్గా వచ్చి అందరికీ పదవులు ఇచ్చి ఇంకా కొంచెం స్పీడ్గా, ఆయనకి ఏంటంటే పార్టీ నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమయం కూడా దొరకట్లేదండి. లేకపోతే పదవులు వెంటనే స్పీడ్గా ఇస్తుంటే ఇంకా ఎక్కువ మందిని అకామిడేట్ చేసేవాళ్ళం. అవన్నీ ఆలోచించడానికి కూడా సాయంత్రం ఫైల్ తీసుకెళ్ళి, నేను కూడా చాలాసార్లు తీసుకెళ్ళి 10 సార్లు వెనక్కి వచ్చేవాళ్ళం, టైం లేక ఆయనకి. అందుకని అది కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు లోకేష్ గారు పార్టీలోకి వచ్చారు, ఆయన క్రియాశీలకంగా ఉన్నారు, వారు కూడా పదవులు ఎవరెవరికి ఇవ్వాలనేటువంటిది చూస్తున్నారనేటువంటిది వినపడుతుంది. అయితే మీరు ఇందాక అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చాలామందిని పేర్లు పెట్టి పిలవగలరు, ఎవరు ఏం పని చేశారు పార్టీలో ఏంటి అనేటువంటిది వారికి తెలిసినంతగా లోకేష్కి తెలియకపోవటం వల్ల అనర్హులకి అందరం ఎక్కిస్తున్నారు, అర్హుల్ని దూరంగా పెడుతున్నారు అనేటువంటిది వినపడుతుందండి. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆయన అనుభవం ఎంత, 44 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 5-6 ఏళ్ల నుంచి పార్టీలో చేస్తుంది లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు ఇంకా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాయకుల్ని అందరినీ ఆయన బాగానే ట్రీట్ చేస్తున్నారు. ఆయన ఎవరెవరి ప్రాధాన్యతలన్నీ కూడా ఆయన గుర్తించారు. అనర్హులకి అందలం ఎక్కిచ్చారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎక్కడ కెన్ యూ నేమ్ ఎనీథింగ్? అంటే కొత్తగా అంటే పార్టీలోకి 2012 ఆ సమయంలో వచ్చిన వాళ్ళకి కొంతమందికి పదవులు వచ్చినాయి. ఇక్కడ ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కించినట్టుగా ఏమి దాఖలేదు. ఆయన కూడా చాలా సునిశ్చితంగా పరిశీలన చేస్తున్నారండి. ఆయన కూడా రాజకీయ నాయకుడు ఒక పదవి ఇచ్చేటప్పుడు 10 రకాలుగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆయన కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ఉన్నారు. ఆయన కూడా ప్రామిసింగ్ లీడర్ అండి. మనంత ఈజీగా కుర్రాడని చెప్పి కొట్టేయటానికి లేదండి. ఆయన కూడా చేస్తున్నాడు. తప్పకుండా తండ్రి అడుగుజాడలో నడుస్తున్నాడండి. కొత్త వాళ్ళకి అందలం ఎక్కించి పాత వాళ్ళని విస్మరిస్తున్నాడు అనేది కరెక్ట్ కాదండి. సో 2019లో ఈ ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అమలు చేయలేకపోవటం, తర్వాత ప్రత్యేక హోదా అంశం రేపొద్దున కీలకంగా మారుతున్నాయి అనేటువంటిది మీరు ఒప్పుకుంటారా? ఏం లేదండి, అక్కడ ప్రజలు మర్చిపోయారండి. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది విస్మరించబడిన ఇష్యూ అండి. ఎందుకంటే మేము ఒకటే చెబుతానండి, విస్మరించబడిందా లేకపోతే విస్మరించిన ఇష్యూ అండి. ఎవరు విస్మరించారంటే ప్రజలా లేకపోతే పాలకుల? పాలకులు అంతకంటే మంచిది. ఇప్పుడు మీకు ఏదో బ్రహ్మాండమైన షర్ట్ కొనాలని అనుకుంటున్నాము, దీనికంటే మంచి షర్ట్ వస్తే దానివైపే వెళ్తారు మీరు కూడా. కానీ కన్విన్స్ చేయగలిగారా ప్రజలు? దానికి ఉదాహరణ చెబుతున్నా. రిపబ్లిక్ డే రోజున ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు యువతకు పిలుపునిచ్చారు, విద్యార్థులందరికీ పిలుపునిచ్చారు. మేము ఇచ్చాం. నేనే ఆ రోజున చంద్రబాబు గారి తరఫున చెప్పాను, నేను మీ విద్యార్థులు ఎవరో రాకండి, ఇదొక బూటకపు క్యాండిల్ ర్యాలీ, ఇది మీరెవరు పాల్గొనకండి, చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంచండి, మీ భవిష్యత్తు చంద్రబాబు గారి చేతుల్లో పెట్టండి, మీరు నిశ్చింతగా ఉండండి, తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని పంపకండి, ఇది బోగస్, ఇది జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మకండి, జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఆదర్శం కాదు, అతని జీవితం అరాచకం, అదంతా అవినీతిమయం, మీ బిడ్డల్ని ఆ లైన్లో నడపకండి, మీ బిడ్డల్ని పంపకండి అంటే ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని కాపలా కాశారండి పంపకుండా. అదే ప్రత్యేక హోదా పట్ల అంత ఆసక్తి లేదు. హోదాని మించి ఆ బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హోదా ఉన్న రాష్ట్రాలే మాకు వద్దంటున్నాయి సార్. ఆ రోజున త్రిపుర చీఫ్ మినిస్టర్ ఏం కామెంట్ చేసినాడు? మాణిక్ సర్కార్ ఏమన్నారు? ఏం ఉపయోగం లేదయ్యా,
13th ఫైనాన్స్ కానీ అది దట్ ఈస్ డిబేటబుల్ అండి. అంటే ఆ విధంగా అనలేదు అనేటువంటిది మాణిక్ సర్కార్ గారు చెప్పారు. ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పండి, అంటే మీరు ప్రత్యేక హోదా అంశం విస్మరించబడింది అన్నారు. సరే, ఎవరు విస్మరించారన్నారు. కానీ మీకు 2014 ఎన్నికల్లో మీ పార్టీ తరఫున పోటీ చేసే ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీజేపీని టీడీపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఆయన విమర్శల పదును బాగా పెంచారు. మరి దాన్ని ఏమనాలి? ఇప్పుడు ఆయన అన్నాడు కదా 2019లో నేను పోటీ చేస్తానని. ఎలా పోటీ? మా పార్టీ తరఫున పోటీ చేస్తాడా, లేకపోతే అతను స్వతంత్రంగా పోటీ చేస్తాడా? అదేమన్నా పోటీ చేస్తానని మాత్రం అన్నారు. మేము విల్ రిక్వెస్ట్ హిమ్ టు కంటెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ తరఫున చేయమని అడుగుతాం. ఒకవేళ ఆయన చేస్తే మేము అంటే పొత్తులో భాగంగానా? పొత్తులేందుకు, మన పార్టీ ఇంకా ఆ పార్టీ పెద్ద చేసేది ఏముంటుంది అక్కడ. అంటే జనసేన మీద కాకుండా తెలుగుదేశం తరఫున పోటీ చేయమంటారా? ఒక టికెట్ ఇస్తాం సార్, ఒక టికెట్ ఇస్తాము, ఆయన పోటీ చేస్తాడు. ఆయన కోరిన చోట ఒక టికెట్ ఇస్తాము, పోటీ చేస్తే యూ విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ స్టిల్. అంతేగా, అటు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన నాయకుడు, పరిపాలనా దక్షుడు అని చెప్పిన దాని మీదే కదా ఆయన కూడా మాతో మమేకమైన. అంటే మీరు రిమోట్ కంట్రోల్ లాగా ఆయన ఆపరేట్ చేస్తున్నారా? అంత మా రిమోట్లో మేము కంట్రోలింగ్ చేసే స్థితిలో ఉన్నాం. అట్లా ఆయన మాట్లాడేది, ఆయన కామెంట్స్. అంటే మీరు అంటున్నారు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగుదేశం అంటున్నారు కదా. 2019లో పోటీ చేస్తానంటే నాకు నా చిన్న బుర్రకు అర్థమవులా. ఎలా పోటీ చేస్తాడు? జనసేన పార్టీ తరఫున 175, 225 నియోజకవర్గాల్లో పోటీ పెడతాడా, లేకుంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కూడా ప్రధాన కారకుడు అవుతాడా అనేది నాకు అర్థం అవ్వాల. అంటే మీ పార్టీ ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్లో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ గురించి, ఇటీవల ఆయన చేపట్టినటువంటి ఉద్యమాల గురించి ఏమైనా చర్చగా చేస్తున్నారా? దాని గురించి ఆలోచన ఇంతవరకు అంటే ఇగ్నోర్ చేస్తున్నారా? కంప్లీట్ ఇగ్నోర్ చేయడం అది ఒక ప్రాధాన్యతమైన అంశంలాగా ఇప్పుడు మేము భావించాం. అది ఎలక్షన్ టైంలో చూసుకునేది. ఎలక్షన్ టైంలో ఆయన, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పా, నేను పోటీ చేస్తానంటే నువ్వు పోటీ చేసావనుకో జనసేన తరఫున మాతో కలిసి ఉమ్మడిగా పోటీ చేయట్లేదనుకో, లేకపోతే కలిసి అందరం కలిసి చేయట్లేదనుకో, మీరు మాకు ఎనిమిగానే ఉంటారు, మాకు శత్రువుగానే ఉంటారు. మిమ్మల్ని ఓడించడానికే మేము ప్రయత్నం చేస్తాం. మా క్యాండిడేట్ ఉంటాడు కదా అక్కడ, మా క్యాండిడేట్ని గెలిపించుకుంటే మేము చేస్తాం. సార్, ఇప్పుడు మీరు అంటే ఎస్పెషల్లీ జగన్ గారిని బాగా టార్గెట్ చేశారు గత 5 సంవత్సరాలు, ప్రస్తుతం 3 సంవత్సరాలు కూడా. మీరు చెప్పండి, అంటే మీరు ఒక పోలీస్ అఫీషియల్గా పనిచేశారు, ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నారు, ఇండియన్ పీనల్ కోడ్ గురించి తెలుసు, మీకు న్యాయశాస్త్రం గురించి కూడా తెలుసు. ఇప్పుడు ఆయన మీద కొన్ని కేసులు ఉన్నమాట వాస్తవం, కానీ ఈజ్ నాట్ కన్విక్టెడ్. ఏ దీంట్లో కూడా శిక్ష పడలేదు, బట్ అది ప్రాసెస్లో ఉన్నది. అది అయినప్పటికీ మీరు ఆయన నేర చరిత్ర, ఆయన నేరస్తుడు, ఆయన జైలుకి వెళ్తాడు, ఆయన జీవితం ఆర్దర్శం కాదు అని ఇటువంటి ఒక ప్రచారం చేయడం సమంజసం అంటారా? మేము ఎక్యూజర్ అని మాట, ఎక్యూజర్ అంటే ఆరోపణలు మోపబడిన వ్యక్తి. కానీ మీరు అట్లా తినేశాడు అన్నారు, జైలుకి వెళ్తాడు అన్నారు. ఇప్పుడు సిబిఐ వన్స్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకా నేరస్తుల కింద. ఎట్లాగండి? మీరు మరీ లోతుకెళ్తారు. ఒక్కసారి మీకు బాగా తెలుసు, సిటీ బస్సులు, కర్నూలులో సిటీ బస్సులు జాతీయం చేసినప్పుడు అనుకుంటాను ఏదో ఇష్యూలో ప్రభుత్వం ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఉండవలసిందని కామెంట్ చేస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేసినట్టు ఆయన కొంచెం చిన్న కామెంట్, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసింది. అంటే ఈ రోజున 43,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడిన క్విడ్ ప్రోకోకి పాల్పడినట్లుగా కనపడుతుందని భారతదేశంలో అత్యున్నత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిఐ పేర్కొన్నప్పుడు, 11 ఛార్జ్షీట్లో మెన్షన్ చేసినప్పుడు, ఇంకా లేదు కదా అది తేలినప్పుడు కదా ఇంకొక 20 ఏళ్ళు ఉందాము, ఆ కోర్టులో తేలినప్పుడు తేల్చుకుందామని అంటాం అర్ధరహితమండి. ఏముందండి ఇందులో? ఎవరు అతను ఆ మంత్రి గారి కొడుకు ఏదో అమ్మాయిని అట్లా అన్నాడంటేనే మనం 10 సార్లు చూపించాం. అంటే వీళ్ళందరూ కూడా వద్దు ఇప్పుడు మాట చేత అతను శిక్ష పడినప్పుడే దాన్ని చూపిద్దామని అనుకోవచ్చుగా. అతను అరెస్ట్ చేసినప్పుడు 100 సార్లు చూపిస్తున్నాం, ఇది అరెస్ట్ ఎందుకు, అరెస్ట్ అయినా కూడా ఏమొద్దు. అంటే ఈ విచారణ అంతా అవసరం లేదంటారా? ఏది ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ శిక్ష పడటానికి ఇతను అవినీతి పడి అదే అన్నా నేను, మామూలు జడ్జి అక్కడ కూర్చున్నా కూడా ఇతనికి శిక్ష పడాలి. ఇప్పుడు శశికళ కేసు, జయలలిత గారి కేసు చూసాం సార్. ఇట్ ఇస్ ఆల్సో క్విడ్ ప్రోకో జరిగింది అక్కడ. ఈవిడ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకునే డబ్బు కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకుని ఆయన కొట్టారు. సింపుల్ సార్. 2004లో అతను పోటీ చేసినప్పుడు 1,17,00,000 ఆస్తులు అన్నాడు.
వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్లకే నా ఆస్తులు 399 కోట్లు అన్నాడు. హౌ దిస్ ఇస్ పాసిబుల్? భారతదేశంలో ఉన్న ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. టాటాలు బిర్లాలు కంగారు పడ్డాడు. ఎట్లా వచ్చింది ఇన్ని ప్రాజెక్టులు? ఎట్లా వచ్చినాయి? 28 ఎకరాల్లో అతను బంగ్లాట్లు కట్టినాడు. 64 రూములతో లోటస్ పాండ్లో బంగ్లాట్లు కట్టినాడు. ఇవన్నీ ఏమిటి అని వేసుకుంటే ఈ ప్రభుత్వ అంటే సంస్థలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది, ఇప్పుడు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే అవినీతి పాల్పడేవాడు భయపడాలి సార్. ఎప్పుడు భయపడతాడు? స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ది కేసు ఉండాలా, శిక్ష పడాలి తొందరగా. ఈ రోజున మీరు అనుకున్నా కాదన్నా, అవునన్నా కాదన్నా, ఆవిడ 4 సంవత్సరాలు జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉలిక్కిపడినారు. 65 కోట్ల రూపాయలకే 4 సంవత్సరాలు జైలు వెళ్తే 43,000 కోట్ల రూపాయలకి ఎన్ని సంవత్సరాలు జైలుకి వెళ్ళాలా అని ప్రజల్లో సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండంగా వచ్చింది. వారం రోజులు 10 రోజులు బయటకు రాలేదు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా అందరూ మానవాతీతులం కాదు మనం. ఈ రకంగా నాకు తెలిసి శశికళ లేకపోతే జయలలిత గారి కేసులో కంటే జగన్మోహన్ రెడ్డి కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్గా చెబుతున్నాను, నేను గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసినాను. ఒక అడ్వకేట్గా చెబుతున్నా, న్యాయశాస్త్రం తెలిసిన. కానీ మీరు జగన్కి చాలా భయపడుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు. తెలుగుదేశం ప్రతిదానికి ఆయనకు ఆపాదిస్తున్నారు. నువ్వు దొంగ అంటే భయపడుతున్నట్టు ఆ దొంగకి. యు ఆర్ ఎన్ అక్యూజ్డ్, యు హావ్ నో రైట్ టు సే లైక్ దిస్ అని చెప్పి నేనంటే ఆడకు భయపడుతున్నారా అంటే ఎట్లాగండి? దొంగను దొంగ అని నేనంటే భయపడుతున్నట్ట అంటే దొంగనట్లు ఎలా చేద్దామా దోచుకోవటానికి? మేము అతన్ని కట్టడి చేసినాము. మేము అతన్ని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే మేము కట్టడి చేయకపోతే ఇంకా 1,00,000 కోట్లు కొట్టేసి ఉండేవాడు అతను. మేము ప్రజాధనాన్ని కాపాడినామండి. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అతని మీద ఆ రకంగా దాడి చేసి దొంగతనం చేస్తున్నాడు. ఇతను దొంగ దొంగ దొంగని ఆ రోజున 2007లోనే రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో అందరికి పంచినాం. ఈ రకంగా అతను మైనింగ్ మాఫియా మీద మేము పుస్తకాలు వేసినాం, అతను అవినీతి మీద పుస్తకాలు వేసి దేశమంతా పంచినాం. పంచటం వల్ల ఏమైందంటే కంట్రోల్ అయింది. కనీసం శిక్ష కోట్లు వేస్తారు, కానీ కంట్రోల్ చేయటంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతమైనాడు. లేకపోతే ఇంకా 2,00,000 కోట్లు కొట్టేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఆంధ్రప్రదేశ్ దోచేసేవాడు. అవినీతి పట్ల మీకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. దాన్ని మీరు అన్ని రకాలుగా ఉపయోగించుకోగలిగారు. అంటే న్యాయస్థానాలు తలుపులు కొట్టారు, కేసులు వేశారు, అంతా బాగానే ఉంది. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మీద మాత్రం చాలామంది అవినీతి చేస్తున్నా కూడా చూసి చూడనట్టుగా, అంటే ఎమ్మెల్యేలు అంటే ఇసుక మాఫియా చేసినా ఏదే చేసినా కూడా ఊరికి మందలించి వదిలిపెడుతున్నారు. నేను మీ సంగతి చూస్తాను, మిమ్మల్ని తీసేస్తానని కొంతమందిని మంత్రుల్ని హెచ్చరిస్తున్నారే తప్ప మీరు ఏదైతే జగన్ గారి విషయంలో మీరు ఆ రోజు అపోజిషన్లో చేశారో అటువంటిది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? తప్పకుండా అండి. సాక్ష్యాలు ఉన్న చోట ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించట్లేదండి. ఎవరి అవినీతి మీద సాక్ష్యాలు ఉన్నాయో, సాక్ష్యాధారాలతో ఎవరు దొరికారో వాళ్ళని ఎవరిని ఉపేక్షించలేదు. ఒక్కళ్ళని కూడా ఇప్పుడు ఆరోపణ చేయడం అండి. నా మీద కూడా నేను సాక్షి పేపర్లో నానా చెత్త రాశారు. ఏముంది ఉపయోగం? సాక్ష్యాధారాలతో నిరూపించాలి. కోర్టులో కూడా సాక్ష్యాధారం అంటే ఇసుక దందా అండి. ఉదాహరణకి మీ కృష్ణా జిల్లాలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక దందాకు పాల్పడుతున్నారు అనేటువంటిది పేపర్లో చాలా వచ్చింది. అయితే దాని మీద సీఎం గారు వాళ్ళని హెచ్చరించి వదిలేశారు. అంటే ఫస్ట్ హెచ్చరిక, ఇది ఎంతవరకు సమంజసం? నేను అనేది సార్, హెచ్చరించడం కరెక్ట్, అలర్ట్గా ఉండండి, ఇటువంటి అవినీతి ఆరోపణలు రావటం వీల్లేదు, మీరు జాగ్రత్తగా ఉండన్నారు. కానీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇదిగో ఈ ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇది ఎత్తిస్తున్నారు, ఈయన తీసుకెళ్లి ఫలానా వాళ్ళకి తోలుతున్నారు, ఆయన దగ్గర డబ్బులు తీసుకుని కొంచెం ఎవిడెన్స్ కావాలి కదా సార్. ఫోటోలతో సహా వేశారు కదండి ఎమ్మెల్యేల దగ్గర లోడ్ చేసి. ఒక లారీల్లో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు చాలా వచ్చినాయి మీడియాలో. ఇవ్వమని ఒక కంప్లైంట్ ఇవ్వమనండి, వీళ్ళు గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్. నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తానండి, ఒక కంప్లైంట్ ఇవ్వమనండి. ఇస్ దర్ ఎనీ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్? ఇస్ దర్ ఎనీ కంప్లైంట్ విత్ ది కలెక్టర్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్స్? ఒక కంప్లైంట్ ఉండదు కదా సార్. మీ పేపర్లో రావడంతో దాన్నే సుమోటుగా కేసు తీసుకొని చేయొచ్చు, చేయకూడదని అట్లా. బట్ ఇది చేయడం ఒక కంప్లైంట్ ఉండాలి, ఒక ఇన్వెస్టిగేషన్ ఉండాలి. ఆధారాలు ఉన్నా కూడా, సాక్ష్యాలు ఉన్నా కూడా
ఫలాని ఎమ్మెల్యేని చంద్రబాబు గారు ఉపేక్షించారనేది దాఖలా ఎక్కడ ఉందో చెప్పమానండి. అంటే మీరు చంద్రబాబు గారు అసలు ఊరుకోడు. అంటే తెలుగుదేశం ఈజ్ ఏ కరప్ట్ ఫ్రీ గవర్నమెంట్ అని మీరు చెప్పగలరా? తప్పకుండా 100%. అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం గతంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి రాజధాని ల్యాండ్స్ కానివ్వండి, ల్యాండ్ పూలింగ్లో క్విడ్ ప్రోకో జరిగిందని ఇట్లా రకరకాల ఎన్ని ఆరోపణలన్నీ ఒట్టి నేను ఈ రోజు అడుగుతున్నా, సాక్ష్యాలతో చూపించమని నేనే చంద్రబాబు గారిని అడుగుతా. అయ్యా, ఈ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు మన పార్టీకి నష్టం జరుగుద్ది సార్, ఈ మినిస్టర్ ఉంటే మన పార్టీకి నష్టం జరుగుతుంది బాబు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కూడా మీ తరఫున వస్తాను, వెళ్దాం. అది అంటే మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న సర్వేల్లో ఎమ్మెల్యేల అవినీతి, మంత్రుల అవినీతి కూడా వస్తుంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగా లేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి మీ మీద, ఆరోపణలు వస్తున్నాయి. చెక్ ఎవర్ సెల్ఫ్. ఆరోపణ ఇస్ డిఫరెంట్. ఆరోపణలు వస్తున్నాయి మీ మీద, చూసుకోండి జాగ్రత్తగా. అటువంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు అలర్ట్ అవ్వండి. అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తున్నారు. అంతేగాని వాస్తవాలు లేదు. వాస్తవం ఉంటే చంద్రబాబు గారు ఒప్పుకోరు సార్. సింపుల్. మనం కూడా ఇప్పుడు సాక్ష్యం ఉంది, రండి. అంటే పేపర్లలో రాకూడదంటారా? పేపర్లో వచ్చినంత మాత్రం అది నిజం అనుకోవటానికి లేదు కదా సార్. సాక్ష్యం ఉండాలి కదా, నిజమా కాదా ఉండాలి కదా. అంటే నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మీరు ఏమైనా చేయండి కానీ పత్రికలకు రాకూడదు అని చెప్తున్నారా? అదే ఆయన ఎలా చెప్తారండి? అసలు ఆరోపణలు వస్తున్నాయి, మీరేమైనా దొంగతనం చేస్తున్నారేమో, దొంగతనం చేయకండి, అవినీతి చేయకండి, అవినీతి చేసినట్లుగా చిన్న సాక్ష్యం ఉన్నా కూడా మిమ్మల్ని వదిలేది లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని పత్రికలకు రాకుండా జాగ్రత్తగా దొంగతనం చేయమని చెబుతారా? నో, కరెక్ట్ కాదు సార్. ఆయన అసలు ఒప్పుకోడండి, అవినీతి చేస్తే ఒప్పుకోడండి అసలు. సరే, అంటే మీది ఏదైతే హౌసింగ్ ఉందో, హౌసింగ్ మినిస్టర్ గారు నాన్ పెర్ఫార్మెన్స్ వల్ల ఆమెని తొలగిస్తున్నారు అనేటువంటి వార్త ఒకటి వస్తుంది. పేపర్లో చూస్తున్నాను కానీ బాబు ఆవిడ చాలా కష్టపడతారు బాబు, నేను చూస్తున్నాను కదా. నేను సంవత్సరం నుంచి షీఈ్ అవర్ మినిస్టర్ చూస్తున్నాను, చాలా ఇది ఉంటారు, చాలా కోహరెంట్గా ఉంటారు ఆవిడ. ఈ ఇల్లు కట్టాలి, తొందరగా కట్టాలి, స్పీడ్గా కట్టాలి అనే ఆలోచన ఆవిడకున్నావిడ. ఆవిడ పని చేయలేకపోవటం వల్ల ఆవిడని తీసేస్తున్నారనేది ఈరోజు పేపర్లో చూశాను నేను. అది కానీ అది కరెక్ట్ కాదండి. చాలా వేరే ఈక్వేషన్స్ వల్ల తీసేసే అవకాశం ఉంది. ఒక మహిళ అయి ఉండి కూడా ఆవిడ చాలా కష్టపడతారండి, చాలా చాలా బాధ్యతాయుతంగా ఉంటారు ఆవిడ. సార్ రామయ్య గారు, మీరు అంటే తెలుగుదేశంలో వన్ ఆఫ్ ది టాప్ లీడర్స్లో మీరు ఒకళ్ళు. అతి తక్కువ సమయంలో టాప్ లీడర్ కాదు కానీ ఉన్న ముఖ్యమైన నాయకుల్లో మీరు డెఫినెట్గా నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ దట్. బట్ మీ రైజ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఇందాక మీరు చెప్పినట్టుగానే వచ్చింది. 2001 నుంచి కూడా మీకు వచ్చారు. అసలు మీ నేపథ్యం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం కానివ్వండి, అసలు రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆకాంక్ష ఎందుకు? మాది గుంటూరు జిల్లా పెద్ద నెమలపూరి అనే గ్రామం, అది చిన్న కుగ్రామం. అది ఒక దళిత కుటుంబంలో పుట్టాము. ఎందుకో లేదు కానీ నేను ఎవ్రీ టైం మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆ దళిత కుటుంబంలో పుట్టిన మమ్మల్ని నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు 1955లో, అప్పుడు నేను 4 years బాయ్, నేను మా అందరిని ఫ్యామిలీని అక్కడ తీసుకెళ్లారు ఆయన డ్యామ్ కన్స్ట్రక్షన్. వెళ్ళి అక్కడ ఆయన ఏం చేశారంటే ఒక లేబర్ కాంట్రాక్టర్గా, ఒక చిన్న పెట్టి కాంట్రాక్టర్గా హిల్ కాలనీ, అంటే నదికి అవతల ఒడ్డు, నల్గొండ జిల్లా కింద వస్తుంది, హిల్ కాలనీలో ఒక సెంటర్ ప్లేస్లో ఒక కాలనీలాగా ఏర్పాటు చేసుకొని ఒక 50-60 ఇళ్ళు, అప్పుడే గుడిసెలు అవన్నీ వేసుకొని ఈయన ఒక లీడర్ లాగా ఒక పెట్టి కాంట్రాక్టర్గా మారిపోయినారు. ఆయన కాస్త కూస్తో 5-6 తరగతులు 4-5 తరగతులు చదువుకున్నారు. ఆయన మనిషి కూడా నాలాగా పెద్ద పర్సనాలిటీ, మంచి కలర్ గలరు, బాగా మంచి అందగాడు మా ఫాదర్. ఉండి అందరితో అనుకోకు ఉండేవాడు, కాస్త మాటలు ఇవన్నీ ఉండేవాడు. ఆయన అనతి కాలంలోనే ఒక కాంట్రాక్టర్గా ఎదిగినారు ఆయన. అందుకనే మేము నాగార్జున సాగర్కి వెళ్ళటం, నా బాల్యం అంతా అక్కడ వెళ్ళటంతో ఒక కాస్మోపాలిటన్ అవుట్లుక్లోకి వెళ్ళిపోయాం. అందుకే నేను ఎస్ఎల్సి, మాది లాస్ట్ బ్యాచ్, అది ఎస్ఎల్సి చదివి గుంటూరు ఏసీ కాలేజీలో పియూసీ చదవటానికి వచ్చేంత వరకు కూడా నా కులం గురించి నాకు తెలియదు. మీరు నమ్ముతారు లేదు, నాది కులం సమాజంలో నాది ఒక అంటరాని కులం, లేకపోతే వెనకబడిన కులం, అన్టచబుల్ క్యాస్ట్, ఇది చిన్న చూపు చూస్తారు అనేది నేను అక్కడ బ్రహ్మాండంగా ఉండేవాడు. నేను 3వ తరగతి చదువుకున్నప్పుడే ఉపన్యాసం చెప్పాను, నాకు గుర్తుంది అది అంతా కూడా. స్కూల్లో కూడా ఒక ప్రామినెంట్గా ఉండేవాడు. నేను స్కూల్లో బుర్రకథ చదువుతుంటే నాకు కొత్త డ్రెస్సులు కొని తీసుకురావటం, నాకు కుట్టించడం ఇవన్నీ తెలుసు. ఇప్పుడు కూడా ఫోటోలు అవి ఉన్నాయండి.
నాగార్జున సాగర్లో అంత బ్రహ్మాండంగా నేను ఒక ప్రామినెంట్ స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని నేను. అప్పట్లోనే వాలీబాల్ ఉన్నాను, అప్పట్లో ఎన్సీసీలో నేను ఒక ప్రామినెంట్ పర్సన్ అండి. గుంటూరు ఏసీ కాలేజీకి వచ్చిన తర్వాత నేను ఎన్సీసీలో వాజ్ ఆల్ ఇండియా బెస్ట్ క్యాడెట్ అండి. 73 రిపబ్లిక్ డే పీరియడ్కి నేనే లీడ్ చేసే ఎన్సీసీని. ఇందిరాగాంధీ గారికి నేను గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చాం మేము. అంత లైన్లో ఉన్నాం. వాలీబాల్ నేను స్టేట్ కార్డు ఉన్నామండి, యూనివర్సిటీ కార్డు ఉన్నాను నేను. ఈ రకంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్లోకి వచ్చాం. ఒక అగ్ర కులాలకు చెందిన విద్యార్థులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాను నేను. ఈ కులం అనేది అప్పుడే తెలిసింది. తర్వాత 74లో నేను డైరెక్ట్ ఎస్ఐగా సెలెక్ట్ అవటం, ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అవటం, కృష్ణా జిల్లాకి అటాచ్ చేశాను. కృష్ణా జిల్లాకి అటాచ్ చేసి పోలీసులోకి వచ్చిన దగ్గర నుంచి నా లైన్ మారిపోయింది. ఒక ప్రామినెంట్ పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నా ఫస్ట్ డే నుంచి. కొంచెం ప్రపంచ జ్ఞానం తెలియటం, అక్కడ నాగార్జున సాగర్లో నాకున్న అవుట్లుక్ ఆఫీషియల్స్ అందరితో తిరగటం. సర్వీస్ చేశారు సార్ సర్వీస్? నేను 26 ఇయర్స్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నాను. నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే నాకు ఎన్నో మెడల్స్ వచ్చినాయి. నాకు ఎన్టీ రామారావు గారు 85లో సీఎంగా ఉన్నప్పుడు కొత్త మెడల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫస్ట్ నాకు ఉత్తమ సేవ పథకం అన్నప్పుడు ప్రతి నెల నాకు నా జీతంలో 30 రూపాయలు ఎక్స్ట్రా వచ్చాయి. తర్వాత మహోన్నత సేవా పథకం వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ మెడల్ వచ్చింది. ఈ రకంగా ఎన్నో మెడల్స్ డిపార్ట్మెంట్లో బ్రహ్మాండమైన లైన్లో ఉన్నా. కానీ నాకు పబ్లిక్ దీంతో టచ్లో ఉండేవాడిని. ఈ కళాకారులు, రంగస్థల కళాకారులతో బాగా నాకు అనుబంధం ఉండేది. వాళ్ళు పేదవాళ్ళందరికీ నాకు చేతనైన సాయం చేస్తున్నాను. పోలీస్ ఆఫీసర్గా మీకు తెలుసు కదా, విక్రమ్ గారు వాళ్ళు ఏదో చూడండి అని చెప్తే వాళ్ళ సంగతి చూసేవాళ్ళు. అందుకని అందరూ కళాకారుల దగ్గరకు వచ్చి కళాబంధు అని ప్రేమగా పిలుచుకునేవాళ్ళు. నేను డిపార్ట్మెంట్ వదిలి బయటకు వచ్చే రోజున ఇదే కళాక్షేత్రంలో ఈ కడెం కూడా వాళ్ళే ఇచ్చారండి. కళాకారుల 48 సంఘాల వాళ్ళు నన్ను సన్మానించి నా చేతికి కడెం దొరికారు. మీరు మాకు ఎంతో సాయం చేస్తుండేవాళ్ళు. ఈ రకమాలతో ఉంది నాకు పబ్లిక్ పాలిటిక్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనమాట. ఫ్రెండ్లీ పోలీస్ లాగా ఉండేవాడిని. పట్ల రౌడీల పట్ల చాలా దుర్మార్గంగా ఉండేవాడిని. రౌడీలను ఎప్పుడూ ఉపేక్షించేవాళ్ళం కాదు. ఒక రకంగా ఇద్దరు పెద్ద రౌడీలు విజయవాడ నగరాన్ని శాసించాలని కోరుకునే రోజుల్లో కూడా నా పోలీస్ స్టేషన్ ఏరియాలో పెద్ద ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదు. జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా. అట్లా బుల్లెట్ రామయ్య అంటే కంగారు పడేవాళ్ళండి. బుల్లెట్ రామయ్య మీ పేరా? బుల్లెట్ రామయ్య అని పిలిచేవాళ్ళండి. ఓకే. నేను గన్నవరంలో ఎస్ఐగా చేసేటప్పటి నుంచి కూడా ఆ పేరు అట్లాగే డిపార్ట్మెంట్ అంతా కంటిన్యూ అయింది. నేను ఎందుకో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను అప్లై చేసిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళ అమాయకులు చాలా మాట్లాడుకుంటారండి. నోటికొచ్చినట్టు కొంతమంది పిచ్చివాగుడు కూడా వాగుతారు. నేను వాలంటరీ రిటైర్మెంట్ కావాలని డీజీకి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా అప్రూవ్ చేయలా. డీజీ హెచ్జే దొర గారు స్వయంగా నన్ను పిలిచారు ఆయన హైదరాబాద్కి. ఎందుకు నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టావు, నీకు డిపార్ట్మెంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమిటి, ఎందుకు నువ్వు బాగా చేసుకున్నా మంచిది, డిఎస్పీ ప్రమోషన్ కూడా వస్తుంది, యూఆర్ ఇన్ ది లిస్ట్, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడిగితే లేలే సార్ నాకు ఎందుకో ఎన్టీ రామారావు గారు రాజా అప్పటికే పెట్టావు. నేను అసలు ఫస్ట్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తిరువూరు పోటీ చేయమని హరికృష్ణ గారు, ఇప్పుడు వైఎల్పీ గారు ఉన్నారు మీకు, వీళ్ళంతా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. నాకు అంతా కూడా హరికృష్ణ గారు నాకు బాగా ఆఫర్ ఇచ్చారు. అప్పుడు ఉన్నాడు. నాకు ఇప్పుడు రాజకీయం మీద అప్పుడు ఉండేది కాదు, ఫాలో అవుతుండేవాడిని కాదు. ఎన్టీ రామారావు నన్ను యూనిఫామ్ ఉంటేనే పలకరించేవాళ్ళండి. 1984 బాగా గుర్తండి. ఇప్పుడున్న కమిషనరేట్ ఇనాగరేషన్ రోజున నేను యూనిఫామ్లో బందోబస్తులో ఉంటే పేరు పెట్టి పిలిచారు, ఏ బ్రదర్ నువ్వు రా స్టేజీ పైకి పిలిపించాను నన్ను యూనిఫామ్లోనే. అంత క్లోజ్గా ఉండేవాడు. 93 అనుకుంటా నేను రాజమండ్రిలో మహానాడు జరిగింది. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత, ద్వితీయ వివాహం చేసుకున్న తర్వాత జరిగితే ఆ రోజు నేను గెస్ట్ హౌస్లో ఉంటే నన్ను ఇట్లా వాటేసుకున్నారు ఎన్టీ రామారావు గారు. ఆ ఫోటో చూపించి ఎన్టీ రామారావు గారికి నేను వాటేసుకున్న ఫోటో చూపించి ఒక ఎమ్మెల్యే గారు నాకు ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాడు. ఓకే. అంటే ఎన్టీ రామారావు గారితో ఎన్టీ రామారావుకి ఎంత అత్యంత సన్నిహితుడని ఈ రకంగా ఉండేవాడిని. తర్వాత 94 ఎలక్షన్లకు కూడా నేను ఉయ్యూరు సిఐగా ఉన్నాను. అప్పుడు నాకు పోటీ ఇదే తిరువూరు పోటీ చేయమన్నాను. పోటీ చేయమంటే అప్పుడు ఆలోచన రాలేదు. తర్వాత 99 మా సన్ను చనిపోవటం, తర్వాత నాలో చాలా మార్పులు రావటం, ఇక పోలీసు జీవితాన్ని స్వస్థపడదాం, ప్రజా జీవితంలోకి వెళ్దామని చెప్పి రావటం. అసలు నేను ఈ దళిత్ కాన్సెప్ట్ మీద కొంత వర్కౌట్ చేద్దాము, వీళ్ళని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి. లేదు పత్రిక కూడా పెట్టినట్టు. అవునండి, దళిత జ్యోతి పత్రిక ఉండేది నాకు. దళిత జ్యోతి అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా చాలా చేశాను. పాశ్వాన్ గారితో నాకు కాంటాక్ట్ ఉండేదండి.
రామ్విలాస్ రామ్విలాస్ పాస్వాన్. ఒక రోజున ఉన్నప్పుడు అక్కడ ఆ రోజున ఎర్రంనాయుడు గారు కూడా పాస్వాన్ గారి దగ్గర ఉన్నారు. మేము డిన్నర్లో కూర్చున్నప్పుడు పాస్వాన్ గారు చెప్పారు నాకు, చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు కదా, నువ్వు టీడీపీలో చేరు, అది ప్రామిసింగ్ పార్టీ, అతను మంచి లీడరు, నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు నడపాలంటే ఒక కుల నాయకుడిగా ముద్రపడిపోతావు, రాజకీయ నాయకుడు అవలేవు, నువ్వు నీ ఆర్థిక స్తోమత కూడా సరిపోదు, ఒక సంవత్సరం నడుపుతావు తర్వాత ఇదైపోతావు. ఆ పత్రిక కూడా మీరు కూడా ఒకసారి చూసినట్టున్నాను, ఆ పత్రిక ఇది కూడా నడిపింది. ఆయన ఇచ్చిన తర్వాత పార్టీలో చేయటం, చంద్రబాబు గారు చాలా రోజున 100 కార్లు వేసుకొని వెళ్ళాం ఇස්සన్నపేట పార్టీలో, ఆయన సమక్షంలోనే పార్టీలో చేరటం, పార్టీలో చేరిన దగ్గర నుంచి నేనేమిటంటే నాకు దళిత్ ఆ కుల ప్రభావం నా మీద ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదు, స్టూడెంట్గా ఉన్నప్పుడు లేదు. ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత మాత్రం కొంత ఉన్నమాట కరెక్టే, వాటన్నిటిని అధిగమించి సమాజం ఎటువంటి వివక్ష మేము చూపించలేదా? చూపించలేదు అని అనగా చూపించిన ప్రయత్నం చేస్తే దాన్ని దాటుకొని వచ్చాను, దాన్ని ఛేదించుకొని వచ్చిన మాట కరెక్టే. చాలా రాళ్ళు అంటే మీరు విక్టిమ్ అవ్వకుండా దాన్ని ఓవర్కమ్ ఛేదించుకొని వచ్చాను నేను. రాళ్ళు కొడుతూ ఉంటే దెబ్బ తగలకుండా ఒక ఇదిలాగా అడ్డు పెట్టుకొని చంద్రబాబు అనే కవచాన్ని నేను వేసుకున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రేమ అనే కవచాన్ని దొడుక్కున్నాను నేను. అందుకని వీడు ఆయన మనిషిరా, మనం ఏం చేసినా కుదరదురా, చాలా ఏం చేయలేదు, నన్ను చాలా గులాబీ పూలాగా చూశారని నేను అంటలేదండి. రాళ్ళు వేయటానికి చూసారు, బరిసెలతో పొరవాలని చూసి అన్నీ చేసినారు రాజకీయంగా. వీటన్నిటిని కూడా చంద్రబాబు అనే కవచం నన్ను కాపాడింది, కాపాడుతుంది. సార్ మీరు ఇందాక చెప్తే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీరు నౌ యు ఆర్ 66 65 అంతే కదా, 65-66 ఉన్నారు. బట్ యూ లుక్ మచ్ యంగర్ దాన్ యువర్ ఒరిజినల్ ఏజ్. అంటే మీ ఆరోగ్య సూత్రాలు ఏంటి, రహస్యాలు? ఏ ఆరోగ్య సూత్రం బాగా తింటాను నేను పెద్ద ఆలోచన చేయను. ఆలోచన సెన్స్ అదే మనసులో పెట్టుకొని ఈజీ గోయింగ్ అని కాదు, అవసరమైన విషయాలనే నేను పట్టించుకుంటా, అనవసరమైన విషయాలని పట్టించుకోను. ఎవరైనా ఫలానా విక్రమ గారు మీ గురించి ఇలా అన్నారంటే అతనికి ఏదో బాధ కలిగి అన్నీ ఉండాలి, యూ లీవ్ ఇట్. అంటే చంద్రబాబు గారి ఫిలాసఫీ, ఆయన ఫిలాసఫీ నా దగ్గర చాలా, ఆయన అనకూడదు కానీ ఏదో అతిశయోక్తి అనుకుంటే ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన ప్రభావం ఇష్యూ కండక్ట్ చేసినప్పుడు కానీ ప్రోగ్రామ్స్ విమర్శల్ని పెద్దగా విమర్శలు పట్టించుకుంటే టైం వేస్ట్ సార్. నిన్న మొన్న నా మీద ఒక చెత్త పత్రికలో రాశారు, నేను అసలు పూర్తిగా చదవను కూడా చదవలా, నమ్ముతారో లేదు మీరు, చదవలేదు. దాని వెనక ఒక పనికిరాని వాడు ఉన్నాడు రాయించారని కూడా తెలుసు నాకు. నా సన్న పార్టీ వాళ్ళ అన్ని డీటెయిల్స్ చెత్త చదవను అని నేను పట్టించుకోలేదు. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. నేను మామూలు అసలోడు ఉన్నాడు కదా, నా గురించి పూర్తిగా తెలిసిన వాడు అసలోడు నన్ను ఏమన్నంటే కానీ ఇటువంటి వాళ్ళు ఎంతమంది అరుస్తూ ఉంటారు. మీరు మీ మీద వచ్చినటువంటి వ్యక్తిగత విమర్శలకి మీరు కుంగిపోరు కానీ ఎదుటి వాళ్ళని విమర్శలు చేసి వాళ్ళని కొంగ తీయడానికి ప్రయత్నిస్తారు. కొంగ తీయటం మరి అది పార్టీ, నా డ్యూటీ అదే కదా సార్. మీరు మరీ చెప్తారు, నేను కొట్టిన దెబ్బ కరెక్ట్గా తగలాలి, ఆ దెబ్బని తిరిగి నా మీద కొట్టాలని కూడా సాహసించకూడదు. కొడతానని కూడా ఒక స్టేజ్లో హైదరాబాద్లో వరుసగా 10 రోజులు నేనే ప్రెస్ మీట్ పెట్టా. నో అదర్ లీడర్, వర్లరామయ్య పెడతాడు ఈ 10 రోజులని కూడా చంద్రబాబు గారు నాకు అవకాశం ఇచ్చారు. అంతగా అభిమానించాడు ఆయన నన్ను. నేను ఆయన నమ్మాను, ఆయనకు నా మీద నమ్మకం ఉంది. సో వాట్ ఈస్ యువర్ గోల్ సార్? వాట్ ఈస్ యువర్ గోల్? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. నాకు రాజధాని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే చూడాలని ఆ ఫోటోల్లో చూసి అక్కడ నిలబడి చూస్తుంటాను. నేను మా రాజమౌళి గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన అద్దానికి ఉంటుంది ఏది మన ఊహా చిత్రం రాజధాని, దాన్ని ఎప్పుడు చూస్తుంటాను నేను. అది రియాలిటీ అవుతుందంటారా? తప్పకుండా చేస్తాడు ఆయన. ఎందుకు అవుతుందని చెప్పగలంటే చంద్రబాబు ఉన్నాడు కాబట్టి అక్కడ. అందుకని రాష్ట్ర ప్రజలు కూడా నేను చెబుతున్నాను, అందుకని భవిష్యత్తులో ప్రతిపక్షం కూడా పెద్ద ఉండదండి. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర చాలా లిమిటెడ్గా ఉంటుంది విక్రమ్ గారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు రాజధాని కట్టాలి, ఆయనే కావాలి. వీళ్ళేం కడతారు, మొత్తం ఆ పిల్లలు సిమెంట్ కూడా మింగేస్తారు. అందుకని చంద్రబాబు గారి ఆవశ్యకతని ప్రజలు 2019లో కూడా గుర్తిస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. తప్పకుండా 2019 నుంచి 2024కి మన స్ట్రక్చర్ మొత్తం లేచిపోతుంది. నేను ఊహించిన అమరావతి
అక్కడ ఆవిష్కరించబడుతుందండి. అది నా అంటే కోరిక. మీరు అమరావతి పూర్తవటం మీద ఎక్కువ పెద్ద లక్ష్యమా, లేకపోతే పేదలకి ఇళ్ళు కట్టడం అనేటువంటిది మీ ప్రయారిటీ అంటారా? సార్ అది జరుగుతూ ఉంటే అది పూర్తయిన రోజున అన్నీ పూర్తయిపోతాయి. పేదలకి ఇళ్ళు కట్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో ఉన్న విషయం. అది తప్పకుండా కడతాం. ఇందాక కూడా నేను 6 లక్షలే కదా అన్నారు. అర్బన్ హౌసింగ్, అర్బన్లో వేలాది ఇళ్ళు కడుతున్నాం మేము, లక్షలాది ఇళ్ళు కడుతున్నాం మేము. అర్బన్లో ఒక ఏంటో మన కాలనీసే కట్టబోతున్నాం మేము. అది పీపీపీ మోడల్లో చాలా వివాదాస్పదంగా ఉంది కదా. అది కూడా పీపీపీ మోడల్ కంటే కూడా వాళ్ళు కూడా కొంత డబ్బు వేసుకొని వాళ్ళు కూడా కట్టడానికి ఒకటి సిద్ధమవుతుంది. ఆ ఇళ్ళు కూడా అయితే డెఫినెట్గా 20 లక్షలకు రీచ్ అవుతామండి. ఈ దీంట్లోనే తప్పకుండా అనుకున్న 30 లక్షలు నెక్స్ట్ టర్మ్లో పూర్తి చేస్తాం. గుడిసె లేని ఆంధ్రప్రదేశ్ని తప్పకుండా ఆవిష్కరింపజేస్తాం సార్. ఓకే సార్, చాలా విషయాలు మాట్లాడారు. మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ మీడియా మా విక్రమ్ గారు నన్ను ఇంటర్వ్యూ చేయటం, చాలా నా జీవితాన్ని పూర్తిగా నా బాల్యం నుంచి ఈనాటి వరకు కూడా పూర్తిగా ఆవిష్కరింపజేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. ఆయనంటే కూడా నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం. ఈ ఐ డ్రీమ్ మీడియా కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియాలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ఇంటర్వ్యూలో నా బాల్యం పూర్తిగా తీసుకున్నాను. నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన రోజులు, రాజకీయంగా వచ్చిన రోజులు, నేను అనుభవించిన పదవులు కానీ, నేను పోషించిన పాత్ర కానీ, రాజకీయంగా నా పాత్ర కానీ, చంద్రబాబు నాయుడు గారితో నేను నడిచిన తీరు కానీ, ఆయన నన్ను అభిమానించిన తీరు కానీ, ఆయనతో నేను వెన్నంటి నడిచిన విధానం అన్నీ కూడా బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. ఆయన నా దగ్గర నుంచి సమాచారం పూర్తిగా వాళ్ళు సేకరించారు. అందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున ఏది నా మనసులో ఏది దాచుకోకుండా, గతంలో నేను పనిచేసింది, భవిష్యత్తు ఏమిటి, మీరేం చేయబోతున్నారనేది కూడా అన్నీ కూడా వివరాలు సేకరించడం జరిగింది. ఐ డ్రీమ్ మీడియాని నేను ఈ రకంగా కూడా సభాముఖంగా కూడా నేను అభినందిస్తున్నా. ఇంటర్వ్యూ చేసిన విక్రమ్ గారిని, ఆయనకు సహకరించిన సోదరులందరూ కూడా నేను అభినందిస్తూ ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన అనుభూతిని నాకు మిగిల్చారు. ఈ ఇంటర్వ్యూలో కూలంకషంగా నా జీవితాన్ని ఆవిష్కరించిన ఈ ఐ డ్రీమ్ మీడియా కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఐ డ్రీమ్ మీడియా భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి.